నెక్స్ట్ సినిమాకి ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ ఐ రియలీ మిస్ దిస్ టీమ్. ఇంకా లిటిల్ ఆడితే నడుస్తుంది. ఇంకా ఏం చేస్తున్నావు, ఇక తిడుతున్నారు జనాలు, ఏం చేస్తున్నావు అంటే మా స్టూడియో నుంచి మానా కదా మోదాయిల్ అని అదే నడుస్తుంది. ఒట్టు ఇంకొక చరణం యాడ్ చేయంటే ఈ 2 చరణాలు పిచ్చోడు ఏంటో చేయడు, ఏది చేయడు. ఇప్పుడు యాడ్ చేసాడు. వరంగల్లో ఆపరేటర్ ఈ సైడ్ సింజిత్తోనే మొత్తం సినిమా ఒక ఎత్తండి, లాస్ట్ 10 నిమిషాలు ఎత్తేసారండి అన్నాడు. కిల్ అంటాడు కదా, ఒకప్పుడు నేను షాప్ లో ఇన్స్టాగ్రామబుల్ సాంగ్ ఏంటది రీల్స్ వద్దని చెప్పా. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇల్లు ప్రతిదీ వద్దంటే కష్టము, దొరకదు. నేను షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది 3 ఎట్లుందని ఫోటో తీస్తారండి, ఇంటికి ఫోటో తీసి పంపిస్తారండి. అయితే ఉంటాడు కదా సెట్ లో బెంచ్ ఇచ్చిన ఆనందంతో డొనేటెడ్ బై ఆదిత్య హాసన్ అని ఆటోలకు చెప్పిన. కాబోయే డైరెక్టర్స్ అందరూ నేర్చుకోండి, ఏ తెలివితేటలు అంటే హౌ టు ఇంప్రెస్. ఇప్పుడు ఈ కళాఖండాలు, ఇది కళాఖండ తెచ్చిచ్చేది అది బాగుంది. అయినా వాడు అన్న దాంట్లో తప్పే ఉందిలే. చూస్తున్నాడుగా చిన్నప్పటి నుంచి నీ కళాఖండాలు. కళాఖండిచ్చెళ్ళాడు నీకు. అంటే దగ్గరగా ఉండే పదాలు. అవునవును, అంతే అంతే భలే ఉంది. అండ్ ఈవెన్ కూడా హీరో హీ యూజెస్ లాట్ ఆఫ్ అంటే గుణగణాలు చూసి అనేది అతని క్యారెక్టర్కే చాలా యూనిక్ గా ఫ్రెష్నెస్ వచ్చింది. కొన్ని పదాలు చిన్నప్పటి నుంచి ఇంట్లో వాడేవాడుతుంటారు. నేను మమ్మీ అంటే నీకు తెలుగు నార్మల్ గానే రాదు, ఈ తెలుగు ఈ పదాలు ఎందుకు వాడతావు అంటది. భోజనం చేసావా మా ఇంట్లో బాగా వాడే పదం. భోజనం అనేది భోజనం తిన్నావా, అది బాగా యూజ్ చేయాలి. సాయంత్రం కాదు సాయంకాలం. ఇప్పుడు ఫాదర్ది యాక్చువల్ గా ఆంధ్ర లాగా ఉంటుంది, కొడుకుది కొంచెం తెలంగాణలో. ఇట్ వాస్ తెలంగాణ బిఫోర్ వైల్ ఐ రోట్ దిస్. కానీ నాకు ఇచ్చే ప్రాబ్లం ఏంటంటే సార్, లాంగ్వేజ్ లో డైలాగ్స్ నేను రాస్తాను కాబట్టి నేను 2020 నేను 4th క్లాస్ నుంచి హైదరాబాద్, నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా హైదరాబాద్. వెకేషన్కి వెళ్ళినప్పుడు ఆంధ్రాకి వెళ్తాం, తాడేపల్లిగూడెం, వైజాగ్ వెళ్తాం. కజిన్స్ అంతా ఆంధ్ర. ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉండేది. మా ఇంట్లో ప్రాపర్ తెలుగు మాట్లాడతారు. మళ్ళీ మా మమ్మీ డాడీ అన్నయ్య కూడా బయట ఫ్రెండ్స్ తో, ఇంట్లో మాత్రం నార్మల్ తెలుగు, ఏం స్లాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. నా ఒక్కడికి స్లాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. ఇంకోటి 2020 తర్వాత వాట్ హ్యాపెన్, 4 years ఇంట్లోనే ఉన్నా, సో మిక్స్డ్ వచ్చేసేది తెలంగాణ. అది రాజీవ్ గారి రోల్ లో రిఫ్లెక్ట్ అయింది. మా కొన్ని పదాలు మా డాడీ వాడే పదాలు, నక్క ఒక దగ్గర ఊలో వేసి ఇంకో దగ్గర గౌరీ కళ్యాణం పాడదురా అంటాడు. అది మా డాడీ ప్రాపర్ ఇది. కానీ మధ్య తెలంగాణ యాడ్ చేస్తుండే నేను. సార్ అన్నాడు, ఐదర్ వి గో ఫుల్ ఆన్ తెలంగాణ, దేర్ ఆర్ ఫ్యూ ఆంధ్ర వర్డ్స్ హియర్ అండ్ దేర్. నాకు రాదనుకుంటాడు స్లాంగ్, వాట్ డూ యూ డూ, ఆంధ్రాకి వెళ్ళిపోదామా, న్యూట్రల్ వెళ్ళిపోదామా అంటే, సరే న్యూట్రల్కి వెళ్ళిపోదాం సార్ అని చెప్పి అప్పుడు తీసుకున్న కాల్. సో ఇట్ వాస్ తెలంగాణ, ఆన్ స్క్రిప్ట్ ఇట్స్ తెలంగాణ. హాఫ్. సో పేరెంట్స్ ఇద్దరిని ఆంధ్ర పెట్టేశారు. కంచి గారి ఫస్ట్ నుంచి ఆంధ్రానే. సో పేరెంట్స్ ఇద్దరు ఆంధ్ర. మనకి హైదరాబాద్ సగం పాపులేషన్ అంతే ఉంటుంది, కేపీహెచ్బి కానీ మిక్స్డ్ ఉంటుంది. పిల్లలందరూ తెలంగాణ మాట్లాడుతుంది. దిస్ గై హీస్ ఫ్రమ్ కాకినాడ, బట్ పెరిగిందంతా ఇక్కడ. ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనోడు నాన్న అంటాడు, కాల్ ఎత్తంగానే మారిపోతుంది మనోడిది. చిన్నప్పుడు చాలా ప్రెజర్ ఉండేది తెలంగాణ మాట్లాడాలి స్కూల్లో. అవునా? గుణగణాలు. ఇంకోటి మా నాన్నకే నాకు అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఆ పదాలు బాగుంది. అభిప్రాయ భేదాలు కూడా ఎక్కడ లేపేసినాయి సినిమా నుంచి. అభిప్రాయ భేదాలు ఏదో సినిమా గుర్తు రావట్లే కానీ నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ దాంట్లోనే వివేకాత్రేనా ఎవరిదో. ఆ నల్లి చెట్టు కూడా భలే ఉంది. అది మా ఫ్యామిలీ గ్రూప్. అది అవునా? నల్లి కాదు, ఇంకో వృక్షం అని ఉండేది, దాన్ని చెట్టు అని మార్చాను. మా చుట్టాలు అందరే మొత్తం పొడవంతా తీసినావు కదా. మీది నల్లియేనా? కాదు పేరు మా ఇంటి పేరు పెడితే మా వాళ్ళని చితగొడతారు. ఏదో నల్లి బొక్కలు అనేది ఇంట్రెస్టింగ్ ఉంది. నల్లి చెట్టు, నల్లి బొక్కల కోసం కొట్టుకునే బ్యాచ్ కోసం నల్లి అని పెట్టుండే. ఎవరికి ఉండదు ఈ పేరు, ఈ ఇంటి పేరు ఎవరికి ఉండదు అని చెప్పి పెట్టాను. నాకు తెలియదు ఉందో లేదు. 7 points. 7.2 డాడీ. కొడితే పిడకైపోతావు యాదవ. చూడు ఆడి మొహంలో ఏమైనా బాధ ఉందా?
ఇప్పుడు ఇది ఒకటి కొడితే పిడకైపోతాం అని చెప్పి ఆయన క్యాచ్ ఫ్రేజ్ గా 2-3 సార్లు కూడా తర్వాత వాడతారు. ఇంగ్లీష్ చేత కొడితే మెట్లు అనుకోతాయి. ఇదిగో ఎంగిల్ చేత్తో కొట్టాననుకోకెళ్ళి మెతుకులు అతుక్కుపోతాయి. అది ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కడ వాడతాడు. ఓకే ఓకే. దట్గా అబ్బాయి అర్జున్ శ్రీనివాస్ అని, అది అది అక్కడి నుంచి తీసుకుని కొడితే పిడికైపోయి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి యూజ్ చేసే పదం ఇది. సో నాకు ఇంకోటి అండి, త్రూఅవుట్ మీరు మూవీలో ఎక్కడా కూడా దీన్ని మరీ సీరియస్గా పెయిన్గా వెళ్ళకుండా ఎక్కడైతే కొంచెం మరీ అలా వెళ్తుందో వెంటనే దాన్ని హ్యూమరైజ్ చేసేస్తూ ఆ టోన్ ఎప్పుడు మెయింటైన్ చేశారు త్రూఅవుట్. ఎక్కడ వచ్చినా ప్రతి సీన్కి ఎండ్లో ఒక నవ్విస్తానే వదిలేదు, మళ్ళీ ట్రాన్సిషన్ కూడా మళ్ళీ నవ్వుతూనే. అవును అవును, అది చాలా బాగుంది యాక్చువల్గా. కావాలని సార్ అది. అదే అంటే మనము ఈ ఏజ్ ఆ ఏజ్ గ్రూప్ కి అవును. అంత సీరియస్ ఫీల్ అవ్వద్దు వాళ్ళు. యాజ్ అన్ ఆడియన్స్ మనకి తెలుసు వాళ్ళు బాధపడుతున్నారు అని. అది మనం చేయలేము, ఈ జానర్ కి అలా చేయలేము. కరెక్ట్. మెలో అయిపోతుందేమో అని భయం. అవును. సో వాళ్ళ క్యారెక్టర్ ఏజ్ ఎక్కువ మాట్లాడదు, వీళ్ళు ఉన్నక్కడే మాట్లాడతారు వీళ్ళంతా. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఆడు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఒక పదం వాడుతుంది, తిన ఆ ఏజ్ కి తనకి అసలు అలసాని పెద్దన నువ్వు అన్నది. అప్పుడు చదువుకున్న రోజులు కదా సార్ అవి. అలసాని పెద్దన అందుకే అలసాని పెద్దన్న, అది ఆమె అలసాని పెద్దన్న పెద్దన్న నాకు తెలియదు. నేను చెప్పేది డబ్బింగ్ కూడా పెద్దన్న అని చెప్పించాను. పెద్దన్న అంటున్నాను. ఆ ఏజ్ లో సార్ చదువుకునే ఏజ్ కదా సార్, అప్పుడే యూజ్ నేను చేస్తాను. కూడా నేను చాలా ఇయర్స్ వరకు అలసాని పెద్దన్న అనుకున్నా. నాకు ఇప్పుడు మొన్న నువ్వు చెప్పేంత వరకు పెద్దన్న అలసాని పెద్దన్న. ఇంకోటి ఇందులో నాకు బ్యూటీ అనిపించింది, వాడేమో పోయమ్స్ అంటాడు, పోయమ్స్ అని. ఈ అమ్మాయి అవును అవును కోపం వచ్చేది నాకు. ఆ పోమ్ నీకోసం పోయమ్స్ కూడా రాసిన కదా సమీరా, గుర్తులేవా? రాశాడే పెద్ద కవితలు, గూగుల్లో కొడితే 100 వస్తాయి ఇలాంటి పోమ్స్. నువ్వే కావాలా? ఈయన పెద్ద అలసాన్ని పెద్దన్న పోమ్స్ రాశాడంట, పోమ్స్. చల్ దొబ్బే. అమ్మా 2 చుడిదార్లు కూడా కొన్నా కదరా దీనికి. ఆ పోమ్స్ ఇస్ ద కరెక్ట్ వర్డ్ యాక్చువల్లీ. శైలజ ఇప్పుడు అది నాకు పోయమ్స్ తెలుసు. అదే డబ్బింగ్ వచ్చినప్పుడు శైలజ ఉంది కదా సమీర క్యారెక్టర్ మాడతాను, ఇట్స్ పోయమ్స్ పోమ్స్ మాడతానంటే సరే నువ్వు చెప్పు పోయమ్స్, నేను ఈ పోయమ్స్ అని చెప్పించుకుంటా అని చెప్పి ఆమె చెప్పండి కదా, ఆమె పోయమ్స్ అని చెప్పండి. కరెక్ట్ యాక్చువల్లీ కరెక్ట్. అంటే ఆ క్యారెక్టర్ కూడా మొన్న చూసారు పోమ్స్, ఇట్స్ నాట్ పోమ్స్, ఇట్స్ పోయమ్ అని మరి ఒక ఆవిడ చెప్పింది యూకే. ఇప్పుడు ఎప్పుడైనా లాంగ్వేజ్ లో మేబీ యూకే పోయమ్స్, యుఎస్ పోమ్స్. యుఎస్ లో అదే మొత్తం డిఫరెంట్ ఉంటుంది అలా. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కొంచెం పాస్ట్ స్కూల్ అన్ని చదివి వాళ్ళందరూ పోమ్స్ అని అంటారు. ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ మీరు డిక్షనరీలో కొట్టిన పోమ్స్ అని ఉంటుంది. కానీ పోయమ్స్ అని వాడినా తప్పేం కాదు. ఇప్పుడు లాంగ్వేజ్ లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే డిస్క్రిప్టివిస్ట్, ప్రిస్క్రిప్టివిస్ట్ అని 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు WEDNESDAY అన్నాను, వెన్స్డే ఒకటి, వెడ్నెస్డే అంటారు, వెన్స్డే అంటారు. ఇప్పుడు వెన్స్డే అనేది మామూలుగా అఫీషియల్ ఎప్పటి నుంచో ఉంది. ఓకే యూనివర్సల్గా వెన్స్డే అని అంటారు. కానీ మన ఇండియన్స్ అందరూ వెడ్నెస్డే, మేబీ బికాస్ ఆఫ్ బ్రిటిష్ కాదు కదా, తర్వాత మన ఇండియన్ వాళ్ళకి వెడ్నెస్డే అంటారు. నిన్న చదువుతాం మనం. కాదు, ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా వెడ్నెస్డే కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ కింద యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇండియన్ కాంటినెంట్స్ లో ఇది ప్రిడామినెంట్ గా వాడతారు అని యాక్సెప్ట్ చేస్తారు. మేబీ బికాస్ ఆఫ్ ఎక్కువ పాపులేషన్ వాడుతుంది అంతే. కాబట్టి ఇది కూడా ఒక ఆల్టర్నేటివ్. అలాగా పోమ్స్ అనొచ్చు, పోయమ్స్ అనొచ్చు అనేది. ఇప్పుడు ప్రిస్క్రిప్టివిస్ట్ అంటే వాళ్ళు ఎలా దెబ్బలాడతారంటే ఇలాగే వాడాలి ప్రిస్క్రిప్షన్ లాగా, ఇదే అనేవాళ్ళు ప్రిస్క్రిప్టివిస్ట్. ఓకే. డిస్క్రిప్టివిస్ట్ ఏమంటారంటే అప్పుడు ఇలా కూడా వాడదాం తప్ప ఎలా ఇది దాన్ని ఎలా కావాలంటే అలా నేను డిస్క్రైబ్ చేస్తా, జాతిని బట్టి పీపుల్ బట్టి మారుస్తా అనేది డిస్క్రిప్ట్. అంటే లాంగ్వేజెస్ బట్ కమ్యూనికేషన్ అంతే కదా. సో వాడు పోయమంటాం కరెక్టే, ఈ అమ్మాయి పోమ్ అంటాం కూడా కరెక్ట్. అది అమ్మాయి క్రెడిట్. అది డబ్బింగ్ లో పోమ్స్. ఓకే చెప్పేసి అక్కడ సౌండ్ నితిన్ అన్న 1 డే వచ్చారని చెప్పాను. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత 1 డే వచ్చి ఇలాంటి చిన్నవి బుల్లెట్ సౌండ్ ఇలాంటివి పెడదాము అని చెప్పి. సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మ్యూజిక్ బుల్లెట్ సౌండ్ ఎఫెక్ట్, బట్ నేనే పెట్టా. ఇప్పుడు ఆ వచ్చిన సౌండ్ ఏంటది? వీణది. వీణ.
బివేర్ ఆఫ్ డాగ్స్ కరెక్ట్ రాసిర్రా పదండ్రా పోదాం. ఇది ప్రతి చోట ఎండింగ్ది ఒకటి అలా ఇచ్చి వెళ్తున్నారు మీరు. ఇంకోటి ఇక్కడ ఏమైందంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పా. దానికి కమ్యూనికేట్ చేయడం ఆటోలకి బివేర్ ఆఫ్ డాగ్స్ బోర్డు తీసుకురానంటే నేను నాకేం తెలుసు తెలుగు కూడా వేస్తారా అనుకున్నా. స్క్రిప్ట్ లో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఉంటుంది. ఓకే ఓకే ఓకే. కరెక్ట్ పెట్టిరా అని చెప్పి వెళ్ళిపోతా. ఇంకా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. బివేర్ ఆఫ్ డాగ్స్ సరే ఓకే కాంప్రమైజ్ అని చెప్పి అలాంటి అయ్యింది. ఇప్పుడు ద చాయిస్ ఆఫ్ టీ షర్ట్స్ ఇవి కూడా ఇక్కడ గుడ్ వైబ్ అని ఉంది. ఓకే, ఇవన్నీ ఇంటెన్షనల్ గా మీరు కాదు, పెద్ద మిస్టేక్ ఏంటంటే ఓవర్ సైజ్ టీ షర్ట్స్ యూజ్ చేస్తాం రెండు. ఓకే ఓకే. అది ఏమైపోయిందంటే ఒక టైంలో ట్రెండ్ వస్తుంది కదా సార్. ఆ టైం మొన్న మేము షాపింగ్ చేసినప్పుడు మొత్తం కాస్ట్యూమ్ డిజైనర్ మ్యాక్సిమం ఉన్న కాస్ట్యూమ్స్ అన్ని ఇదే ఉన్నాయి మాడతాను. ఉన్న దాంట్లో మల్టిపుల్ చేంజెస్ ఉంటాయి మాకు. సో ఒక 2 చొక్కాలు ఓవర్ సైజ్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ అది సార్ ప్యాలే గీలే ఏం పెట్టుకోలేదు. ఇది హ్యాంగరీగా ఉన్నప్పుడు బ్లాక్ చొక్కా ఐటమ్ అన్నీ ఏం పెట్టుకోలేదు. కానీ అట్లీస్ట్ కొంచెం మంచి సీన్లప్పుడు పింక్ ఇలాంటివి చూసుకున్నాం. కానీ మనం ఎంత న్యాచురల్గా ఉంటే అంత న్యాచురల్ షూట్ చేద్దామని అనుకున్నాను నేను కెమెరామెన్. సో చూసుకున్నాం ఎట్లా ఉందో. మరి ఇప్పుడు ఈ కలర్స్ అన్ని లైట్ కలర్స్ హార్ష్ లేకుండా కొన్ని అలాంటివి చూసుకున్నాం. కానీ బేసిక్స్ దాంట్లో స్టోరీ చెప్పడానికి ఏం లేదు. ఒక చెడ్డీ ఒకటి నైట్ యువతి అదొక్కటే కాస్ట్యూమ్ పక్క ఇవే ఉండాలి కాస్ట్యూమ్స్ అని అనుకున్నాం. వాళ్ళు చూడరా ఎంత క్యూట్గా ఉన్నారు. క్యూటా వాళ్ళని చూడరు ఎట్లున్నారు. వాడేమో చెడ్డీ వేసుకొని వచ్చిండు, అదేమో నైట్ వేసుకొని వచ్చింది. వాళ్ళని పెట్టి సినిమా తీరా చెడ్డీ యువకుడు నైట్ యువతి అని. నాకు ఇందులో ఇంకోటి బాగా నచ్చిందండి. ఇప్పుడు హీరోని వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ మామూలుగా బ్రదర్స్ చూపిస్తే ఎక్కువ కొట్టుకోటాలు ఎన్ని చూపిస్తారా, దీనికి ఇది ఆపోజిట్ ఉంది. దే ఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్ సో వెల్. ఎంతో అంటే అది ఇంకా వాళ్ళతో సీన్లు ఉంటే బాగుండు అనిపించేలా ఉంది అసలు. అంటే సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇద్దరు ఒకటే మైండ్ సెట్ పీపుల్. చెప్పాలంటే వీడికి చిన్న వర్షన్ వాడు, ఇద్దరు దొంగలే. కరెక్ట్. ఆ సపోర్టింగ్ ఇంకా చెప్పాలంటే చిన్నోడే కొంచెం ముదురని నా ఫీలింగ్. డెఫినెట్లీ చిన్నోడు అదే ఫస్ట్ నుంచి వాడు ఫ్యానీ మ్యాగ్నెట్ కొడతాడు వై సిటీ గేమ్. ఆ ఏజ్ లో ఫ్యానీ మ్యాగ్నెట్ కొడతాడు. లిస్ట్ ఉంటుంది, అన్ని లిస్ట్ ఉంటుంది, ఫ్యానీ మ్యాగ్నెట్ కొడతాడు. ఎక్కడైనా ఇప్పుడు నేను మా అన్నయ్య తీసుకుంటే మా అన్నయ్య సైలెంట్ గా ఈస్ వెరీ సైలెంట్. నేను ఫుల్ తుంటది. మా ఇద్దరికి మ్యాచ్ మా ఇద్దరికి అంత వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యేది కాదు. నా ఫ్రెండ్స్ కలిసి కలవనిచ్చేవాడు కాదు, మా అన్నయ్య స్టోరీస్ ఏం చెప్పేటోడు కాదు, నేను చెప్పిన రిసీవింగ్ ఉండేది కాదు. బట్ సమ్వేర్ వీళ్ళిద్దరు సేమ్ ఉంటే ఇద్దరు దొంగలే కలిసే దొంగ ఉంటది కదా. మీ ఇద్దరం దొంగ పనులు చేసేటప్పుడు మటుకు కలిసి చేసేటోళ్ళం ఇంట్లో దొరకకుండా. ఎలాంటివి? కేబుల్ టీవీ మాకు సమ్మర్ హాలిడేస్ తప్పితే ఎప్పుడు ఉండేది కాదు కేబుల్ టీవీ. ఓకే. మమ్మీ డాడీ ఇంట్లో లేనప్పుడు వెళ్ళి పక్కింటి వాళ్ళది ఉంటుంది కదా, అదేదో ఒకటి జస్ట్ ఏంటంటే జస్ట్ అటాచ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇలాంటి పనులు తెలియకుండా చేసి వచ్చి చాలా చేసేవాళ్ళం. సో దొంగతనం అని చెత్త పనులు చేసే వాళ్ళు పక్క యూనిటీగా ఉంటారు సార్. అది నాకు ఎక్కువ ఉంటాయి. ఇందులో కూడా అంటాడు కదా, నేను నీకు హెల్ప్ రేపో మాపో నీకు ఒక పిల్ల వస్తుంది, నేను హెల్ప్ చేస్తా. అవునవును. మమ్మీ డాడీకి చాలా బ్యూటిఫుల్. నా ఫేవరెట్ సీన్. చూడు నాకు స్పెషల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. కాల్ చేస్తుందా? అమ్మాయి లక్ బాగుంటే రోజు కాల్ చేస్తుంది. మమ్మీ డాడీకి అస్సలు తెలియదు. నాకే కాదు నీకు కూడా ఏదో ఒక రోజు ఒక స్పెషల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. అప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? కానీ ఈవెన్ హీరో తమ్ముడు వేసిన అబ్బాయి ప్రజ్వల్ మధ్యలో ఒకసారి డాన్స్ ఉంటుంది కదా, చింపేసాడు అది. అది ఇంకా ఫుల్ టేక్ చూస్తే అద్దరు కొట్టారు ఇద్దరు. ఆ అబ్బాయి వాడు అన్న నేను టవల్ ఇప్పేయాలన్న గ్రూపులో అన్నాడు. అదే నీ ఇష్టం రా, నీకు ఇప్పుతా అంటే ఇప్పేరా, మీ మమ్మీకి ఓకేనా అన్న. మమ్మీ ఏమన్నది అన్న, వాళ్ళ మమ్మీ వస్తారు సెట్కి. ఓకేనా పక్క ఓకేనా అంటే ఓకేరా నాకేం ప్రాబ్లం లేదురా అంటే ఇప్పి మనోడే డాన్స్ వేసి కెమెరా ముందు సెట్ నవ్వు. వన్ వీప్ అంతా పాపం రెడ్డిగా అయిపోయింది ఆ రోజు. వెరీ క్యూట్గా. కానీ మా దాంట్లో ఎక్కువ దొంగ వాడే, పెద్ద దొంగ మనోడు. యాక్చువల్ క్యారెక్టర్ అంది. అందుకే మీరు ఫైనల్ గా ఆ క్యారెక్టర్ మీరే బాగా కనెక్ట్ అయ్యారు మీరు. సో ఇప్పుడు ముందు ఇనీషియల్ గా 30 lakhs లో తీద్దాం అనుకున్నారు.
ఒకవేళ 30 lakhs లో అనుకుంటే ఈ బడ్జెట్ ని ఎలా డివైడ్ చేసుకున్నారు అసలు ఏంటి అది? అంటే ఎందుకంటే మన ఆస్పిరెంట్స్ లో చాలా మంది లిమిటెడ్ బడ్జెట్స్ ఉంటాయి, వాటితో చేయాలనుకుంటారు. ఒకవేళ మీ బడ్జెట్ బ్రేక్ డౌన్ చేయలేదు కానీ సార్, మై క్యాలిక్యులేషన్ వాస్ నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టూపిడ్ క్యూపిడ్ 20 minutes తీసాను సార్. సైనిక్ పూల్లోనే తీసాను. కెఫే ఉంది, మా ఇంట్లో షూట్ చేశాను. మా ఇంటి అవుట్డోర్ కాలనీ రోడ్లు. స్టూపిడ్ క్యూపిడ్ అది మీరా? ఓకే ఓకే, అది చూసానండి. నేను పంపించాను మీకు ఎప్పుడు. ఓకే ఓకే, మీకు ఇన్స్టాగ్రామ్ లో పంపించాను సార్ నేను. ఓ ఐ థింక్ రెస్పాండ్ అయ్యానా? రెస్పాండ్ అయ్యారు. యు సా ఓకే ఓకే. సో ఆ షార్ట్ మీరు ఈవెన్ వాట్సాప్ చేశారు, నాకు అసలు తెలియదు మీరు వాట్సాప్ చేశారని. ఓకే. సో 45,000 అయింది సార్ నాకు. పోస్ట్ మా ఫ్రెండ్ శరత్ గౌడ్ ఉన్నాడు కదా, కమాన్ బేబీ సాంగ్ చేస్తున్నాడు, వాడు పోస్ట్ ఫ్రీగా చేశాడు. సరే కమ్సే కమ్ 60,000 అయింది అనుకుంది. యాక్టర్స్ అందరికి పే చేస్తాం. సో అది క్వాలిటీ సోనీ S3తో షూట్ చేసాం. ఇప్పుడు బాగా గుర్తు, ఎఫెక్ట్స్ అనే కెమెరా వచ్చింది. 6,000 5,000 ఎంత రెంటల్ పర్ డే. లెన్స్ కిట్ 13,000 ఉంటుంది. తీయొచ్చు, మంచి కెమెరామ్యాన్ ఉంటే మనం తీయొచ్చు. యాక్టర్స్ ఫ్రీ. ఇంకా ఇంకోటి అనురాగ్ సారీ ఆయన పేరు మర్చిపోయినా. అనురాగ్ కశ్యప్ అంటాడు, 0 బడ్జెట్ షార్ట్ ఫిలిమ్స్ తీయొచ్చు, ఎవరి కాళ్ళు చేసుకొని ఫాస్ట్ గా తీయొచ్చు 0 బడ్జెట్ ఫిలిమ్స్ అని చెప్పి 10 steps to 0 బడ్జెట్ అని ఉంటుంది, ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసినప్పుడు అనుకున్నాను అంతే కదా చేయొచ్చు అని. రిక్వైర్మెంట్ లో కథ రాద్దాం అని చెప్పి రాసిన స్టోరీ ఇది. సో దీంట్లో చూస్తే లాంగ్ టర్మ్ కూడా ఎందుకు పెట్టాను, నాకు ఇంటర్మీడియట్ లో రాయాలని ఉంది కదా. మనకి రాడ్ క్లాసులు ఉంటాయి ఇంటర్లో. నారాయణ చైతన్యలో రూమ్ లో 90 మంది ఉంటారు, ఒక్కడే ఉంటాడు సార్ లెక్చర్. సాయంత్రం 8 o'clock షటర్ బంద్ చేస్తారు. వాడు భయపడుతూ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి రిబల్ అయి కొడతారేమో అని. ఆ కేయాస్ అది రాద్దామని ఉంది సార్. రాడ్ సెక్షన్స్, డల్ సెక్షన్ ఉంటుంది సార్. అంతా చదువురాని వాళ్ళు ఉంటారు దాంట్లో. ఎవరిని కాదు, ఎవడు మాట విన్నాడు. సార్ గారు అలా భయపడుతుంటాడు. సార్ గారు అక్కడ ముందు నుంచొని వీళ్ళందరూ ఎవరి పని తింటాడు, ఆడుకుంటాడు, రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. సో అది రాద్దామని ఉండే, కానీ క్లాస్ రూమ్ హైడ్ చేయాలి, అంత పైసలు పెట్టుకోలేము కదా. సో ట్యూషన్ సెంటర్ టెరెస్ మీద పెట్టాము అనుకో. సో లాంగ్ టర్మ్కి వెళ్దాము. లాంగ్ టర్మ్ ఎవరు ట్యాప్ చేయలేదు, ఫ్రెష్గా ఉంటుంది. ఇన్ జనరల్ క్లాస్ జరుగుతున్నప్పుడు మనం కథ రాయలేం. క్లాస్ జరుగుతుంది, క్లాస్ అయిపోయిన బ్రేక్లో కథ ఫార్వర్డ్ వెళ్తుంది, లేదా క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే టైంలో. పొద్దున ఎప్పుడు కథ స్టార్ట్ అవ్వదు, పొద్దునంతా క్లాస్కి వెళ్ళిపోతావు, కలవు. ఆ బ్రేక్స్లోనే నీకు కథ ఎప్పుడైనా మూవ్ అవుతుంది కదా. కోచింగ్ సెంటర్ కూడా అదే ఇంచుమించు, నీకు కథ చెప్పాలనుకున్న కథ అదే అవుతుంది అని చెప్పి అనుకున్నాం. 3 లొకేషన్లు, కోచింగ్ సెంటర్, హీరోయిన్ ఇల్లు. రోడ్లు ఎలాగుందో గదిలో షూట్ చేసుకోవచ్చు. 45,000 షార్ట్ ఫిల్మ్ తీసినోడివి 30 లక్షలు పెట్టి సినిమా ఎందుకు తీయలేవు? సింపుల్ క్యాల్కులేషన్. వీ హ్యావ్ ఎడిటర్, వీ హ్యావ్ మ్యూజిక్ డైరెక్టర్, నాట్ దిస్ గై. నా ఫ్రెండ్ నాకు షార్ట్ ఫిల్మ్ చేసిన అతను జేమ్స్ స్టీవెన్సన్ అని చెప్పి. మనకి అందరూ ఉన్నారు, స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ రాద్దామని చెప్పి రాసింది. 30 lakhs వీ కెన్ స్టిల్ మేక్ ఇట్. ఇంత క్వాలిటీ వస్తుంది నాకు తెలియదు, స్టిల్ వీ కెన్ మేక్ ఇట్. ఆర్ట్ ఇలాగా ఉండదు. ఇప్పుడు వెనకాల ఇదంతా ఉంది, ఆర్ట్ అదంతా ఉండదు. గోడ, బేసిక్ గోడ ఉంటుంది, వెనకాల ఓన్ గా ప్రొక్యూర్ చేసుకోవాలి తెలిసిన వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు పెళ్లి చూపులు కూడా తరుణ్ భాస్కర్ అన్న ఇంట్లో చెప్తారు, వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోనో హీరోయిన్ ఇల్లు వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లు అని చెప్పిండు. విజయ్ ఇల్లు అయితే తరుణ్ వాళ్ళు. అవునా? అది బీటెక్ వెబ్ సిరీస్ లో కూడా సేమ్ ఇల్లు సేమ్ కౌశిక్ ఇల్లు. కౌశిక్ అబ్బాయి పేరు కౌశిక్ అంటే సార్, యాక్టర్స్ నేమ్ ఇస్ కౌశిక్. యా అంతే. గ్రీన్ వాల్. సో టెల్ మోర్ అబౌట్ ది మ్యూజిక్ స్టఫ్. అంటే పర్టికులర్ ఈ ఫిలింకి మీరు సాంగ్స్ అనుకున్నప్పుడు అసలు ఎలా వెళ్ళారు, మీ అప్రోచ్, మీరు డిస్కషన్స్ ఎలా ఉంది సాంగ్స్ గురించి? ఫస్ట్ నేను కూడా ఐ థాట్ ఆడిషన్ ఇద్దామని, ఎందుకంటే హీ అప్రోచ్ మీ ఫర్ లవ్ స్టోరీ. ఓకే. ఎందుకంటే మెలడీ స్ట్రాంగ్, లవ్ స్టోరీకి అప్రోచ్ అయ్యాడు. ఈ సరే లిటిల్ హార్ట్స్ ఫస్ట్ సెట్ అయిపోతుందంటే సెల్ఫ్ డౌట్ కదా నాకు. జస్ట్ మేక్ ష్యూర్ అంటే ఐ గేవ్ ఎమ్ ఆప్షన్, యూ కెన్ గో విత్ అండ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో. కొంచెం కమర్షియల్ సౌండ్ ఉండేది.
నేనైతే ఆడిషన్ అయితే ఇస్తా, చూద్దాం. బికాస్ మౌలి అయితే ఆడిషన్ అది నేను సర్ప్రైజ్ అయ్యి ఉండే. ఆడిషన్ అంటే కొన్ని శాంపుల్స్ Samples ఇస్తా. నేను సర్ప్రైజ్ అయ్యాది. నేను ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను. నేను అడగలేదు. ఓకే. సరే అదే చేస్తాను నేను. అడ్వాన్స్ కూడా తీసుకోను. ఓకే అడ్వాన్స్ తీసుకోకుండా ఫస్ట్ డైరెక్టర్ కి నాకు సింక్ ఉంది. ఓకే ఓకే. ఒకటే ఒక 3 స్టెప్ KYC స్టెప్ లాగా 3 స్టెప్స్. అది నేను అంటే తన ఫీలింగ్ ఏంటంటే మొహమాట పడుతున్నాడేమో, కొత్తది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మౌలితో వెళ్తే ఇప్పుడు నేను ఏమన్నా ప్యాకేజ్ లో వస్తున్నానా అలా ఉండకూడదు. ఈ షుడ్ ఆల్సో డైరెక్టర్ షుడ్ జెన్యున్లీ లైక్ మై వర్క్ కదా. అందుకు ఓకే నైస్ నైస్. అదే సిట్టింగ్ లో 2-3 పాటలు అయిపోయాయి. ఓకే. మూడు అందులో ఇచ్చినవే ఇప్పుడు. చదువులేదు సందే లేదు. ఓ మై డార్లింగ్. సో అప్పుడు ఓన్లీ మ్యూజిక్ ఉంది, లిరిక్స్ ఏం లేవు. లిరిక్స్ లేదు. జస్ట్ ఒక తత్కారం. తత్కారం అన్ని దాచిపెట్టుకుని. మనం చదువులేదు ఫస్ట్, కథని వెంటనే వచ్చిందా చదువులేదు. ఓ మై డార్లింగ్, ఓ మై డార్లింగ్ అది ఇంకో పాట, వేరే పాట హెల్లో అని అనే పాటలో సెలవు అయిపోతుందని చెప్పి 2 పాటలు రిజెక్ట్ చేసి హెల్లో అని కొట్టించిన. మనకి ఇష్టం లేదు, అందుకే మధ్యలో ఓ మై డార్లింగ్ ఇప్పుడు రావట్లేదు ఒకటి, ఇది వేసేసేయండి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. ఏది ఎక్కడ అమ్మాయిని థియేటర్ దగ్గర చూస్తాడు కదా, అది చేసాం. ఓకే లాస్ట్ లో. సో నాకున్న రిఫరెన్స్ ఏంటంటే ఓ సజినీరే ఉంటది కదా సార్, దాంట్లో లాస్ట్ కి వాళ్ళిద్దరు సినిమా అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటారు. చాలా గంటన్నర తర్వాత మ్యూజిక్ వస్తుంది, టిన్ 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 అని. అది ఆ గిటార్ స్టింగ్ మస్తు ఇష్టం. అది చూపించి ఇలాంటి స్టింగ్ ఏదైనా వాడి ఏదైనా చెయ్యి అని. అండ్ రాజాగాడి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మీద కూడా కొంచెం ఐడియా ఉందా మీకు? ఏం లేదు, వీడికి ఏం లేదు, కానీ ఆ సౌండ్ తెలుసు. ఓకే. పిపిపి అంటాడు, టింగ్ 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 అంటాడు. ఆ సాంగ్ వినిపించి ఈ ఇన్స్ట్రుమెంట్ టింగ్ 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 వచ్చే సాంగ్, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడుగు. అవగొడతాడు, నాకు టింగ్ టింగ్ కావాలి, నాకు టింగ్ టింగ్ అది కావాలి, ఇది కావాలి. బాగా నేర్చుకున్నాడు 2 ఇన్స్ట్రుమెంట్ చెప్పు. గిటార్స్, వైలిన్స్, ఫ్లూట్. వైలిన్స్ అంట, వైలెన్స్. కొన్ని ఇంకా తెలియదు కొన్ని. రాజాగాడికి అయితే ఒక పార్టీలో సడన్ గా గిటార్ తీసుకుని వెర్షన్స్ ఉన్నాయా ఈ రాజాగాడికి గాల్లో చెదిరే ఎవరైనా రెట్రో సాంగ్ లో నీతోలలా మర్రాను నేనిలా నన్న రర్రర్రర్రరా రాజాగాడి అలా వెనకాల గోల్ తీసే అన్నాను రోజు. ఇష్టమంటే తాన బ్రదర్, ఇష్టముంటే తోడు లేదు బ్రదర్. అల్లల్లలల్లా రర్రర్రర్రరా తానన్ననన్నా తాననననా నా దరిద్రాన్ని గొంతులండి. కాచాయని ఒకటేనా పాడింది, ఇంక వేరే ఇంటూ కాత్యాయని ఒకటే పాడా, ఇంకేం పాడలేదు అనుకుంటా. ఈ దూరమే బ్యాక్గ్రౌండ్ కోరస్ ఈ దూరమే లైట్ గా పాడినావుగా మనసున స్టార్టింగ్. ఒకసారి కాచాయని పాడొచ్చుగా మా కోసం. ప్రేమంటే ఇంతేనా లైఫ్ అంతా సంకనాకేనా కూరలో ఉప్పులా నా లైఫ్లో నువ్వల కత్యాయిని భోంచేసావా హరే అఖిల్ ఇదేమి పాటరా. నైస్ నైస్ బ్యూటిఫుల్. అది ఫన్నీ మ్యూజికల్ లాగా. కాచాయని అని పేరు మటుకి శివాని కూడా చెప్పుకుంది, తిరుపతికి వెళ్ళిందంట, గర్భగుడిలో గోవిందా అయిపోయిన కాత్యాయిని భోజనం చేసి నడుస్తున్నారంట. అంటే ఈ అమ్మాయిని చూసి గర్భగుడిలో అడగటం ఏంటి. కాచాయని అంటే అమ్మవారు కదా, ఫస్ట్ స్పెల్లింగ్. అందుకే అదే కిట్టు ఒక లిరిక్ రాశాడు, దేవుడి పాట పెడతాడు డాడీ డైలీ ముందుగా, ఆ పాటలో నీ పేరు వింటూ బ్లెస్ అవుతాను. అది ఎవరికి అర్థం కాదు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇలా వస్తుంది ప్రతి పేరు వస్తుంది. కాచాయని అదే అమ్మవారిలో ఇప్పుడు మహిషాసుర మధ్యని చేసింది, మహిషాసురం చంపింది కాచాయని దేవి. స్క్రిప్ట్ స్టేజ్ లోనే చెప్పుకుంటే కిట్టు అన్న ఒక సీన్ పెట్టేటోనేమో, రోజు భక్తి ఛానల్ పెడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఈ పాట కోసం విని
వెళ్ళిపోతా ఒకటి ఇన్స్టాగ్రామ్ రీల్ చేశాడు, చేశాడు. పంపించా కదా మీకు. కాత్యాయని ఆ పాట లిరిక్ డీకోడ్ చేసి. ఓకే కానీ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, బ్యూటిఫుల్ అసలు ఎక్స్ప్రెషన్స్, నువాన్సెస్, ఇద్దరికిద్దరు మౌలి అండ్ ఇద్దరు పోటీ పడి చేశారు అన్నట్టు. చాలా ఈజీ యాక్టర్ ఆవిడ. అవునా? ఓకే. అంటే చాలా ఫాస్ట్ గా ఉంటది. చేంజ్ చెప్పామనుకో ఇమీడియట్ గా చేసేస్తుంది. అమ్మాయి actually మంచి సింగర్ కూడా. ఓ అవునా? ఆరంభంలో ఒక పాట పాడింది, ఓ ఆ లవ్ సాంగ్ అమాయకంగా. ఓకే ఓకే. నాకు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్. అవునా? అండ్ లాస్ట్ మనోడే సజెస్ట్ చేశాడు, నేను వద్దని చెప్పా. ఓకే. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇల్లు ప్రతిదీ వద్దంటే కష్టము, దొరకదు, ఒకసారి వచ్చి ఆడిషన్ చేద్దామంటే అందరికి కాటకి పెట్టుకొని జడేసుకొని ఫ్రెంచ్ బ్రేడ్ వేసుకొని కుర్తి అంతా చెప్తే అలాగే వచ్చారు అందరూ. రాగానే మంచి అనిపించింది, కానీ క్రెడిట్ మొత్తం అన్నడికి. ఓకే ఓకే. మామూలుగా అప్పుడు జుట్టు అనే ఎలిమెంట్ త్రూ అవుట్ వాడారు మీరు. ఓకే, లాస్ట్ లో ఆ జుట్టును ఫ్రీగా వదిలేయటం నాకు నచ్చింది. యాక్చువల్గా ఇది ఫ్రీడమ్ వచ్చింది అన్నట్టు. బెంగళూరు సీక్వెన్స్ లో ఇది గడ్డం పెరిగింది తర్వాత, అది ఓకే. అండ్ బుక్ను కూడా ఇనీషియల్ ఫస్టే ఆడు ఆ అమ్మాయి పేరు ఏంటని చూడటానికి బుక్ వాడతాడు. ఓయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదు, మీ సిలబస్ ఏందో చూస్తున్నా. అది ఫిజిక్స్ బుక్, మనందరికీ సేమ్ సిలబస్ ఉంటుంది. ఈజ్ ఇట్ రియలీ? మధ్యలో కూడా ఒక చోట ఆ అమ్మాయి తన లవ్ చేస్తున్నట్టు బుక్ లో చేస్తుంది. అంటే ఒక థిమాటిక్ కొహెరెన్స్, అంటే ఒక ఎలిమెంట్ని వాడుతూ త్రూ అవుట్ అది రిపీట్ చేయటం వల్ల తెలియకుండా మనకు ఒక కనెక్టెడ్నెస్, ఒక ఇమ్మర్సివ్నెస్ వస్తుంది. అది ఇంటెన్షనల్ కాదు బుక్ యూజ్ చేయటం అని, బట్ ఆ స్పేస్ లో మనకు ఉన్నది బుక్కే. ఆమెకు నాకు మెయిన్ ఇంటెన్షన్, ఆమె గిఫ్ట్ కన్నా నేను 2 విషయాలు చెప్పా. ఒకటి ఆమె ప్రపోజ్ చేస్తుంది, ఆర్ట్ వేసి విత్ గిఫ్టింగ్ హిమ్ ఏ బుక్. ఆ బుక్ కెరియర్ గైడెన్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. అవును. సో ఏమంటారు దాన్ని, ఎక్స్పోజిషన్. ఒకటే సీన్ లో 2 పెట్టేద్దాము, లాగ్ అవ్వదు. ఒకసారి 2 సార్లు చేయొచ్చు. ఒకటేసారి పెడితే 2 ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. కరెక్ట్. సో అది చేశాను. సో కెరీర్ గైడెన్స్ అనేది నాకేంటంటే ఆ క్యారెక్టర్, ఆమె ఇప్పుడు ఆడియన్స్ చూసినప్పుడు అరే దే బికమింగ్ బెటర్ పీపుల్ అని అయితే వస్తుంది కదా అన్న ఫీలింగ్ లో ఉండే. ఆల్మోస్ట్ ఇది ఒక పెళ్లి చూపులు లాంటి థ్రెడ్ అండర్లయింగ్ లో. పెళ్లి చూపుల్లో వాడు లేజీ ఫెలో, తర్వాత ఆ అమ్మాయి ఎంటర్ అవటంతో ఆ లైఫ్ లో స్లోగా ఆడికి డిసిప్లిన్ ఒకటి వస్తుంది. ఇందులో కూడా వీడు ఒక దొంగ కొడుకు లాంటి క్యారెక్టర్ అయితే, ఆ అమ్మాయి స్లోగా పెద్దోళ్ళని ఎలా గౌరవించాలి, ఇది ఏదో మరి చాలా ఉంది. తెలిసే ఉంది. మధు క్యారెక్టర్ బిహేవియర్ ఇస్ యాక్చువల్లీ లైక్ కౌశిక్, లేడ్ బ్యాక్, మాట్లాడటము. సర్ప్రైజింగ్లీ అపీరియన్స్ కూడా మాకు అలాగే వచ్చింది, కానీ ఇట్ వాస్ కొంచెం లావుగా ఉండే. బట్ నా ఇదేంటంటే లేజీ ప్రియదర్శి అనగా అదే కలిసినప్పుడు నేను టోటలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కౌశిక్ క్యారెక్టర్, మధు క్యారెక్టర్. మధ్యలో ఏ ఐడియాస్ రాకపోతే యూట్యూబ్ లో చూసి సీన్స్ చూసేవాళ్ళం. అయితే టన్ను అంటే 2 ఒపీనియన్స్ అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ లౌడ్ వెళ్ళాలా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం చేస్తున్నది కరెక్టేనా, సటిల్ గా వెళ్తున్నాము. సైలెన్సెస్ కి డెఫినెట్లీ చాలా స్కోప్ ఇవ్వాలి, లేకపోతే వేస్ట్ కదా. అంత కష్టపడి డైలాగ్స్ రాస్తే కొట్టేసి. బట్ మా ఇద్దరు నాకు కూడా ఓకే, కానీ వేరే వాళ్ళు ఇప్పుడు థియేటర్ లో చూసే జనాలకి మ్యూజిక్ కావాలా, థియేటర్కల్ ఫిల్మ్ ఆల్రెడీ చాలా ప్రెషర్ ఉంటుంది, సినిమాటిక్ కావాలి, సినిమాటిక్ ఇలా సౌండ్స్ కావాలి. కాల్ చేసి అడిగేవాడు ఏంటి ఏం చేయాలి మీరు పెళ్లి చూపులు, ఇంకా రోజు రాత్రి కాల్ అన్నా ఏం అర్థం కావట్లేదు అన్న, మేము ఇంకా పెళ్లి చూపులు చూసుకున్నాం. ఇంకా ఒకసారి వన్ థింగ్ హీ టోల్డ్, అంటే సుందరానికి ఎన్ని డేస్ లో కొట్టాను అన్నాడు కదా, అప్పుడు నీకు ఊపు వచ్చింది. అంటే ఇందులో ఒక రోజు వెళ్ళిపోయా అన్న దగ్గరికి వెళ్ళి పొద్దున్న కాఫీ తాగుతూ, ఇదన్నా నా పరిస్థితి 10 రోజులు కాదు బై అంటే ఎంతలో కొట్టినాం మేము, కొట్టేసినాం. అయితే ఫుల్ లక్కీగా. అంటే సుందరానికి ఎన్ని రోజుల్లో కొట్టారు?
మొత్తం 10 days 12 days అంట, 12 days. ఓకే ఓకే ఓకే. మేము 9 days 9-10 days మేము కొట్టింది. కానీ వెరీ రాంగ్ అది, అసలు ఇది అసలు పద్ధతి కాదు. బట్ అసి మేము కొట్టచ్చు, బట్ 1 week ముందు ప్రీపోన్ మేము ఎక్స్పెక్ట్ చేయం కదా సార్. యా, అంటే ఇదో పద్ధతి కాదు. అండ్ ముందు నుంచి కొంతమంది అన్న ముందు నుంచే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కావాలి, ముందు పాటలు కావాలి, అది కావాలి, అంత భయం అవి కూడా ఉండడం. ఐ డోంట్ నో. ఓకే, అంటే అది ఓవర్ కుక్డ్ అవుతుందా? అవ్వచ్చేమో. లేదు సార్, నాకు దీనికి గట్టి వాటర్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు నెక్స్ట్ సినిమాలకి మెయిన్ సీన్ మటుకు తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ సినిమాలో ఏమైందంటే బ్యూటిఫుల్ ఇంటర్వెల్ బ్లాక్, మనది లిరిక్స్ పెడతామని నాకు ఐడియా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముందు లిరిక్స్ లేకుండే కంపెట్స్తో వెళ్దాము అని. లేదు రాజా గారికి రోజా దొరుకునా అని చెప్పి వాడు ఎప్పుడైతే నేడే విడుదల మీద చేవేసాడో స్టార్ట్ చేద్దాము అని నాకు వచ్చింది ఐడియా. ఎడిటర్ లాస్ట్కి లిరిక్ లాస్ట్కి ఎంజాయ్ 1000 నోటు చెల్లుబాటు కదా, 1000 కోట తెలుగు బొమ్మ రాదా, చెరువు మీద ఇల్లు కడితే కూర్చేది పడురా, చెప్పుకున్న వింతలన్నీ అసలు ఇప్పుడేం జరుగుతుంది, కోడుకుంటే దొరుకుతుందా కోడుకుంటే దొరుకుతుందా మరి నీకో లవరు సిచ్యువేషన్ కి కరెక్ట్ యాప్ట్ ఇంటర్వెల్ సిచ్యువేషన్ కి కోడుకున్న లవర్ నీకు దొరుకుతుందా అని క్వశ్చన్ మార్క్. ఇది ఎండ్ అవ్వాలి సైకిల్. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ పెళ్ళికి ఎవరైనా జరుగునా, చెప్పుకున్న వింతలన్నీ అసలు ఎప్పుడైనా జరుగుతాయి, కోరుకుంటే దొరుకుతుందా మరి నీకో లవరు. ఎడిట్ లో 2-3 ఫ్రేమ్స్ ఎంతో తక్కువైనాయి, అంతే తక్కువైంది. నాకు ఐడియా వచ్చింది, బ్యూటిఫుల్ ఐడియా, నాకు మస్తు ఎక్సైట్ అయినా నేను. అక్కడ మనం లిటిల్ హార్ట్ బ్రేక్ వేసి అబ్బాయి ఫ్రీజ్ చేద్దామని ఎడిటర్ దగ్గరికి లాస్ట్ మినిట్లోకి వెళ్తే 4-5 సెకండ్ అదే మిడిల్లో ఉంది అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఇంటర్వెల్ దగ్గర ఉంది కాబట్టి ఈ ఐడియా వర్కౌట్ అయ్యింది. ఒక 1-2 seconds డిఐలో ఫ్రీజ్ చేసుకోవాలి, అయిపోయింది. అదే నాకు మిడిల్లో వచ్చి ఉంటే బ్యూటిఫుల్ ఐడియా పోతుంది కదా. లాస్ట్ మినిట్ లో నాకు ఎడిట్ ఒకటి అయిపోతుంది, బ్యాలెన్స్ కూడా తర్వాత కొడుతూ ఇప్పుడు మనోడికి ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ ఉండాలి కదా సార్. అప్పుడు డెఫినెట్లీ చాలా బెటర్ అవుతుంది సీన్ విత్ స్కోర్. ఇఫ్ యూ ఎడిట్ నీకు ఎడిట్ కట్టే మారిపోతుంది, ఇంకా స్టేస్ ఎక్కువసేపు స్టేస్ ఇవ్వచ్చు. కానీ కేఓస్ లోనే మ్యాజిక్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. మరి కొన్ని మెయిన్ సీన్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్ అండి. ఒక్కోసారి హ్యాపీ యాక్సిడెంట్స్ అయింది కదా, కరెక్ట్. ఇప్పుడు ఇదే ఫ్లాప్ అనుకోండి, ఆబ్వియస్ గా ఇప్పుడు మీరు ఆయన తిట్టుకోవచ్చు 10 రోజుల్లో ఇవ్వటం వల్ల అయ్యిందని. ఇది కూడా జరగవచ్చు కదా, మనకు తెలియదు కదా. ఫ్లాప్ అయితే పక్క స్క్రిప్ట్ వల్లే సార్ ఫ్లాప్ అయ్యేది అని నా ఒపీనియన్. యా అంటే నేను అలా అనట్లేదు, బట్ అది ఒక అంటే రూల్ గా తీసుకోకూడదు అని. ఇప్పుడు కూడా మేము కొన్ని కాంప్రమైజ్ అయినాం. ఇప్పుడు కొన్ని టైటిల్ సేమ్ నేను ఎలా చేస్తామంటే, నేను చిన్నప్పుడు బీటెక్ ఎగ్జామ్ లో 32 sheets ఉంటాయి కదా సార్, రాస్తాం కదా. 2వ షీట్లు ఉండేది 30 sheetల మడత పెట్టి అటు ఇటు చూసి రాస్తాం. ఫస్ట్ హాఫ్ లో అక్కడ ఒక దగ్గర అది మొత్తం కాపీ చేసి ఇక్కడ పడేసాయంట. ఓపిక లేని సీన్లు గుర్తుందా? అడ్జస్ట్ చేసినాం మేము అట్లా. అంటే అన్ని సీన్లు కానీ అంత మెలడీ ఉంది, అంత మెలడీ ఉంది. మాకు ఆడ పాటలు ఫస్ట్ హాఫ్ అంతా 2 హెల్లో అని, ఇంకా చదువులేదు సందేలేదు మెలడీ. సెకండ్ హాఫ్ నుంచి కాత్యాయని ఇది మనం చెప్పాలి కథ కుదరదు. ఎందుకు ఒక్క సీన్ కూడా ఎందుకు మనం వదిలేయటం అని నాకు ఉంటుంది. కానీ కొన్ని దీనికి అవసరం లేదు, అది తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేయరా అనేవాడిని. మొన్నటి కూడా వచ్చి అది మెల్లగా తీసి ఇక్కడ వేసి ఫస్ట్ హాఫ్ లో ఉండేది, సెకండ్ అంతే కదా సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సినిమాలు అయితే ఒకటే స్కోర్ రప్ప ఉంటుంది సినిమా. నేనే ఏ సినిమా చెప్పలేదు నేను, కొన్ని సినిమా అంటున్నా కాదు. ఇప్పుడు ఒక డెబ్యూటెంట్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, డెబ్యూటెంట్ కి అంత నాలెడ్జ్ ఉండదు మ్యూజిక్ మీద, కానీ ఏదో కావాలి ఇలాంటిది కావాలని ఏదో ఒక తపన అయితే ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ హూ ఆర్ ఎంటరింగ్? ఏం అవసరం లేనా, ఏం తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ కాదుగా, మ్యూజిక్ డైరెక్టర్ గురించి అడుగుతున్నాను. డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నా, డెబ్యూ డైరెక్టర్. అదే ఎవరికి తెలుసు, అవసరం లేదన్నా, ఏం లేదు. నీ స్క్రిప్ట్ బాగుంటే చాలు, ఇట్ బి కొలాబరేషన్. సో అందుకే ఫస్ట్ డైరెక్టర్ తో సింక్. నువ్వు బ్యాడ్ ఫిల్మ్ అండ్ బ్యాడ్ స్క్రిప్ట్ అనేది డైరెక్టర్ షుడ్ బి గుడ్, ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ చేయాలి నేను. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆస్పైరింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి వాట్ యు సే? సజెషన్ ఆర్ జనరల్లీ వాట్ వర్క్డ్ ఫర్ యూ అండ్ వాట్? అంటే డోంట్ లూజ్ యువర్ ఆనెస్టీ. ఇప్పుడు వాడి చేస్తున్నాడని మనం అది చేయడము, వాడి డప్పులు వాడుతున్నాడని ఆయన ఈ డప్పులు వాడుతున్నారని ఈ డప్పులు వాడడం, ఆయన ఇదే శాంపుల్ వాడడం మనం వాడడం. డోంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ దేర్ సౌండ్స్ ఆర్ దేర్ ఒరిజినాలిటీ.
షుడ్ నాట్ లూజ్ దట్. ఇప్పుడు మార్కెట్ ప్రకారం మేము ఇంటెన్షనల్ గా ఏది హిట్ సాంగ్ చేయాలి, ఈ హుక్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో సెట్ అవ్వాలని అసలు చేయలేదు. అసలు వీ డిడ్ గెట్ ఈవెన్ ఆదిత్య ఆల్సో నెవర్. వాళ్ళు ప్రొడ్యూసర్స్ పుష్ చేస్తారు అనుకుంటా, బయట విన్నాను. ఆదిత్య కూడా అసలు పుష్ చేయలేదు. అంటే ఇన్స్టాగ్రామబుల్ సాంగ్ ఏంటది, రీల్స్ లో ట్రెండింగ్ అయ్యే సాంగ్, ఇది రీల్ కెక్కే సాంగ్, నథింగ్, ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గానిక్ అంతే. అంటే వన్ థింగ్ అంటే సార్, సి హీ వాజ్ నాట్ ఎ రెగ్యులర్ కంపోజర్, కమర్షియల్ ఇప్పుడు మా ఆదిత్య కూడా నాట్ ఎ రెగ్యులర్ ప్రొడ్యూసర్. నాకు ఏం బ్యాగేజ్ లేదు. వి మేడ్ మా నెక్స్ట్ ఫిల్మ్ కి ఇలా ఉంటుందా అంటే మాకు తెలియదు. ఇప్పుడు కాతేని హిట్ అయిందని చెప్పి మన 100 మంది వచ్చి కాతేని పాటే కావాలంటారు. బట్ వర్క్ స్క్రిప్ట్ నుంచి వచ్చింది కదా, కొలాబరేషన్ నుంచి వచ్చింది, ఆర్గానిక్ గా వచ్చింది. బట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు కానీ సార్, మ్యూజిక్ డైరెక్టర్ అవటం కష్టం సార్. అది గాడ్స్ గిఫ్ట్ అని నేను బిలీవ్ చేయను. బట్ సమ్వేర్ ఇట్స్ ఇన్, అది వేరే వాళ్ళ ప్యాకేజ్, అది వేరే బ్యాగేజ్. నాకు తెలియదు ఎలాగొస్తుంది అంటే. ఇప్పుడు మనోడు ఒక ట్యూన్ వినిపిస్తాడు, దాని ఫైనల్ అవుట్పుట్ ఓన్లీ ఆ మనిషికే తెలుస్తుంది. నాకు అసలు తెలియదు. తెలుసు వీడి కూడా కొంచెం తెలుసు. అంటే చెప్తే అర్థమవుతుంది ఇవన్నీ యాడ్ చేస్తారా అంటే. ఒక నార్మల్ లేమన్ కి ఎక్సైట్ అవ్వకుండా చూపిస్తే దాన్ని ఊహించలేరు, గేజ్ చేయలేరు. బాగుందని చెప్పి బాగాలేదని చెప్పిండు అనుకో, కిల్ అయిపోతుంది అక్కడే మనోడు ఎక్సైట్మెంట్. స్క్రీన్ ప్లే కానీ వెరీ ఈజీ టు జడ్జ్. బ్యాడ్ థింగ్ అబౌట్ మ్యూజిక్ ఏంటంటే, మనోడు నెల రోజులు కష్టపడి ఒక 4 నిమిషాలు సాంగ్ చేస్తే వాడు 2 నిమిషాలు విని అంటాడు. అంటే అది అది చెప్పలేడు. పోండి ఏం బాగాలేదంటే ఏం చెప్పలేడు వాడు, క్యాచిగా ఏదో అంటాడు వాడు, అంతే కదా. అవును, హెల్లోని సాంగ్ కి 3 వర్షన్ చేసాం ముందు. వద్దు నాకు వద్దు, ఒక పాట బాగుందనేది ఇంకో లేదన్నాడు. కానీ హెలో అని అదే నాకు కావాలని ఉండే. ఇప్పుడు ఇందులో వీళ్ళిద్దరు చాటింగ్ చేసుకుంటుంటారు, అమ్మాయి అబ్బాయి అటు ఇటు. తర్వాత స్లోగా మీరు ఏం చేస్తారంటే అది తీసేసి ఇటు అటు స్ప్లిట్ స్క్రీన్ లోనే జాయిన్ చేసి, అది చాలా బాగుంది ఐడియా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? జస్ట్ ఫర్ జనరల్ నాలెడ్జ్. ఇట్ ఈస్ మచ్ మోర్ లైక్, అంటే ఇట్ ఈస్ సో మచ్, అంటే ఎంతసేపు చూస్తాం టెక్స్ట్ వీడి చెప్పాడు అనేది, ఆ ట్రాన్సిషన్ అనేది అద్భుతంగా అనిపించింది. ఐ లవ్డ్ ఇట్ అలాట్. థ్యాంక్ యూ. అది సూర్యబాలాజీ క్రెడిట్. స్క్రిప్ట్ లో మనం రాసినప్పుడు ఇలాగే 1-on-1 ఓకే చాటింగ్ ది 1-on-1 చేద్దాం. ఓకే. బట్ హీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. ఎప్పుడు మేమేమనుకున్నామంటే, ఒక సినిమా ఉంటుంది సార్, గురువాయూరు అని చెప్పి బసిల్ జోసెఫ్ ఒక ఫిల్మ్ ఉంటుంది. ఓకే. బెడ్ మీద పడుకొని ఉంటారు వాళ్ళిద్దరు, అటు ఇటు పడుకొని టాప్ యాంగిల్లో ఫోన్ కన్వర్సేషన్, వేరే లొకేషన్ పక్క పక్కన ఉంటుంది బెడ్ లో, but వేరే లొకేషన్. సో ఇలాంటి ట్రాన్సిషన్ ఏమైనా చేద్దాం కదా అనుకున్నాం నేను సూర్య. అప్పుడు సూక్ష్మదర్శిని ఇలా వచ్చినాయి. చూసినప్పుడు మలయాళం సినిమాలో ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, మనోడు హిస్ ఫ్రమ్ తమిళ ఇది. సో ఇవన్నీ మనం కూడా కన్వర్సేషన్స్ ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు కదరా అన్నాడు. నాకు అనిపించిన అవును చేయొచ్చు. సో షూటింగ్కి వెళ్ళలేదు కదా, వాట్ ఎవర్ యూ కెన్ డూ బిఫోర్ డే చేయొచ్చు. సో దానికి అప్పుడే అనుకున్నాం ఇట్లా యాడ్ చేద్దాము అని చెప్పి. సో అలాగే షూట్ చేసాం కూడా. ఓకే. అలా ముందు అనుకోకపోతే ఆ లైటింగ్ ప్యాటర్న్ అది రాదు. అండ్ మీరు కరెక్ట్ స్ప్లిట్ చేయడం కూడా, అక్కడ ఉన్న పెన్ స్టాండ్ లోంచి అలా కరెక్ట్ స్ప్లిట్ చేసి ప్రాపర్ గా వేరే లెవెల్ అన్నవాడు మా సూర్యబాలాజీ. అంటే అది కూడా మనకు ఒక విజన్ అన్నా, అది చెప్పాం అనుకో చేయలేమంటారు ఇన్ జనరల్ గా ఎవరైనా సరే. డిఓపి నెవర్ చేయలేమనే పదమే రాదు. దాన్ని ఈ లెవెల్ నువ్వు అనుకున్న లెవెల్లో కాదు కానీ నేను చేసి పెడతా, ఇదే అంటాడు. చేసి పెడతారా అంటాడు, కానీ చేస్తాడు. మాకు ఇంకోటి కాతేని దొరికిపోతుంది కదా, ముందు మార్నింగ్ మధ్యాహ్నం నుంచి నైట్ కి మారుతుంది కదా. షార్ట్స్ ఏముంది, అది ప్యూర్ ఎలాగొచ్చిందంటే మాకు టైం లేకుండా. ఐ టోల్డ్ హిమ్ మల్టిపుల్ షార్ట్స్ తీయాలి సూర్య మనం. ఇప్పుడు ఆమెది మల్టిపుల్ కట్స్, మౌలి తీసేసినాం మల్టిపుల్ కట్స్. మాకు టైం సరిపోక మౌలి కొంచెం తక్కువ తీసినాం మల్టిపుల్ కట్స్. ఇల్లు అయిపోయింది, తర్వాత హీరోయిన్ ఇల్లు కదా, శివాని ఇల్లు మనం ఎక్కువ కట్లు తీయాలి. సో అట్లీస్ట్ శివాని మీద మనం ఫోకస్ పెడితే
బ్యాలెన్స్ అవుతుంది కట్లు. అక్కడ మౌలి ఎమోషన్, శివాని ఎమోషన్ ఎక్కువ ఇంపార్టెంట్. మౌలి రియాక్షన్స్, శివాని అసలు యాక్చువల్ సిచ్యువేషన్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇది ఎక్కువ కట్స్ తీసుకుందాం. సో ఆ ట్రాన్సిషన్ కావాలి నాకు. ఆ ఎఫెక్ట్ మార్చాలంటే లైటింగ్ మార్చాలి. లైటింగ్ మార్చిన తర్వాత దాని మీద ఇంకో సీన్లు తీయాలి. ఇప్పుడు ఎలాగని ఆలోచించారు. సరే నేను ఒకటి చేసి పెడతారా, నేను డే టు నైట్ ఒకటి ట్రాన్సిషన్ చేస్తా అని చెప్పి, సరే సూర్య నాకు నువ్వు నీ బ్యూటీ షాట్స్కి టైం లేదు, ఏది చేసినా 3 takes అంతే, 2 takesతో ఫినిష్ చేసేది. అలా వచ్చేది. జస్ట్ ఫోకస్ చెక్ చేసుకుంటాము, అది చెక్ చేసుకుంటాం, 2 takesలో చేసేది. బ్యూటిఫుల్ షాట్. అలాంటి మనోడు చాలా చాలా టాలెంటెడ్. ఇంకోటి సేమ్ నాకు నచ్చింది, ఇప్పుడు అమ్మాయి హౌస్ అరెస్ట్ అయ్యి ఇంట్లో ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఈ అమ్మాయిని పంపించి అంజలిని ఇది చేసినప్పుడు అక్కడికి ఇక్కడికి కట్స్ ఉంటాయి కదా, బ్యూటిఫుల్ అది అసలు. ఈ ఫోన్ చార్జర్ లెటర్ బ్యాగ్లో పెట్టుకో, సీదా పోయి వాళ్ళ ఇంటి బెల్ల కొట్టు. వాళ్ళ అమ్మ వస్తుంది, ఆంటీ కాత్యాని ఉందా అని అడుగు. ఆంటీ కాత్యాని ఉందా? లోపలికి పోయిన కాత్యాని బెడ్రూమ్లో తీసుకుపోతుంది. ఫోన్ ఇచ్చేసాయి, లెటర్ ఇచ్చేసాయి, గంతే. పద లోపలికి వెళ్దాందా. బెడ్రూమ్లోకి ఎందుకమ్మా, సఫికేటింగ్ గా ఉంటుంది. హాయిగా హాల్లో కూర్చొని మాట్లాడుకోండి. ఇట్స్ ఆన్ పేపర్. పేపర్ లేకపోతే అది రాదు, డైలాగ్స్ అసలు రాదు. అంటే అది ముందంతా తీసేసి కూడా చేయలేరు అది. అది ఫ్రమ్ పేపర్ రాసుకున్నప్పుడే అది మోస్ట్ బేసిక్ సీన్ సార్. ప్రతి లవ్ స్టోరీ ఆబ్వియస్ గా కమ్యూనికేషన్ కోసం మొబైల్ చిన్నప్పటి నుంచి ఆ లవ్ స్టోరీ చాలా వచ్చాయి. కొత్త బంగాళలోకం సీన్ అది యాజ్ ఇట్ ఈస్. నాకు నేను రియలైజ్ అవ్వలే. మా ఫ్రెండ్ కి ఆ సీన్ చెప్తే, బ్రో ఇది సేమ్ కొత్త బంగాళలోకం ఉంది, ఒకసారి చూడండి. బట్ ఇది అన్అవాయిడబుల్. అది ఒక లవర్స్ దొరికిపోయింది. ఉదయ్ కిరణ్ గారి సినిమాల్లో చాలా సినిమాలు ఉండే ఉంటది, తేజ గారి సినిమాలు పక్కా. ఎందుకంటే లవర్స్ ఇద్దరు దొరికిపోయారంటే ఫ్రెండే వెళ్తాడు. సో ఆ సీన్ రాసేటప్పుడు కొత్తగా రాయాలి. ఇది రెగ్యులర్ సీన్, ఇది కొత్తగా రాయాలి అని చెప్పి ఐ థాట్ ఓకే అటు ఇటు వెళ్దాం. అటు ఇటు కట్స్ అది ఇలా చెప్తున్నప్పుడు కొన్ని అక్కడ ఇది జరిగిందా అది జరిగిందా అనేది మనకు అర్థం కాదు. ఆవిడ ఒక డైలాగ్ మీద మళ్ళీ ఇక్కడ కట్ చేస్తారు. కట్ చేస్తే తర్వాత ఇదే స్ట్రీట్ లో వీళ్ళు నైట్ అయిపోతుంది. సారీ అఖిల్. అయ్యా అసలు ఏమీ లేదా? ఇంపాసిబుల్ ఉండే అఖిల్. స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ లాగా మమ్మల్ని చూస్తుండే. అవును అవును. నైట్ అయిపోతే మళ్ళీ ఆవిడ వచ్చి ఎక్స్చేంజ్ ఇలా అవ్వలేదు, పని అవ్వలేదు అనేది. ఇంకోటి ఏంటంటే ఒకటే రోజులో జరిగే సీన్స్ అక్కడ జరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ నైటీ సీక్వెన్స్ అంతా అవ్వాలి కదా. ఆమె రివర్స్ వచ్చేది నైట్ అయిపోయింది. మళ్ళా డ్రాన్ షాట్ ఏదైనా బోరింగ్ కదా. ఆమె రివర్స్ వచ్చిన తర్వాత నైట్ అయిపోయింది. ఆమె లేట్ ఈవినింగ్ వెళ్ళింది, 5 అలా వెళ్ళింది, 6:30కి వచ్చింది, నైట్ అయిపోయిందని చూపిద్దాం చెప్పి అది ఆన్ స్టెచ్ ఆన్ పేపరే రాసుకున్నాం. ఇక్కడ నైట్ అయిపోయి మళ్ళీ ఏదో ఉషా కిరణాలు ఇలా ఏమేస్తాము అని స్టాక్ ఫుటేజ్ అండి ఆన్ పేపరే అనుకున్నప్పుడే అనుకున్నాను. Hi guys, this is Ajay Vegesna, one of the writers of Mallesham, Shetty Polshetty and Mangalore. బొమ్మలాట్లో రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి మెంటర్షిప్, 2 వర్క్షాప్. మెంటర్షిప్ అంటే ఏంటంటే మీరు రాసుకుంటున్నప్పుడు ఎక్కడో స్ట్రక్ అయ్యారు, ఆ పర్టికులర్ కాదు ఫినిష్ అవ్వట్లేదు, మీరు 1-to-1 డైరెక్ట్ నాతో డిస్కస్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. ఫిలిం కెరియర్లో ఎలా ఎంటర్ అవ్వాలి, ఫిలిం ఇండస్ట్రీలో యూజువల్గా ఉండే అపోహలు ఏంటి, వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, మీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందో మీకు ఎలా తెలియాలి, అది తెలిసే ప్రాసెస్ ఏంటి. సో వీటికి సంబంధించి అంత మెంటర్షిప్ ఉంటుంది అన్నమాట. ఒకటి కథకి సంబంధించిన ఫీడ్బ్యాక్, రెండోది కెరియర్ గైడెన్స్. అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఉన్నారు, ఐదర్ మీరు స్టూడెంట్గా ఉన్నారు లేదా ఒక జాబ్లో స్టక్ అయి ఉన్నారు. మీరు ఇండస్ట్రీకి రావాలంటే ఇండస్ట్రీకి సెట్ అవుతారు లేదని డౌట్స్ చాలా ఉంటాయి. సో దీనికి సంబంధించిన సెషనే కెరియర్ గైడెన్స్. కెరియర్ గైడెన్స్ అనే ఉద్దేశం మీకు ఇండస్ట్రీ పరిచయాలు నేను క్రియేట్ చేస్తాను అని కాదు. దాని ఉద్దేశం ఏంటంటే మీకు సెల్ఫ్ క్లియరెన్స్ జరగడం, లోపల ఉన్న అపోహలన్నీ తొలగడం. సో ఇందులో నేను ఏం చేస్తానంటే మీకు ఒక సీన్ ఇచ్చి ఆ సీన్ రాయమని చెప్తాను. అప్పుడు అది రాస్తున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. దీనివల్ల ఏంటంటే మీరు లాట్ ఆఫ్ ఇయర్స్ సస్టైన్ చేసుకుని లాట్ ఆఫ్ ఇయర్స్ వెయిట్ చేసి మళ్ళీ వచ్చాక కొంచెం దాని గురించి స్ట్రెస్ ఫీల్ అవ్వటం కన్నా ఇనీషియల్గానే మీరు ఈ పర్టికులర్ డౌట్ క్లియరెన్స్ సెషన్ అనేది జరుగుతుంది. లేదు మీరు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీలోకి, 1 or 2 years ఉన్నారు, కానీ ఆ పాత్ ఎలా క్లియర్గా లేఅవుట్ చేసుకోవాలనే దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి. దెన్ ఆల్సో యూ కెన్ యూటిలైజ్ దిస్ సెషన్ అండ్ క్లియర్ ఆల్ యువర్ క్రాఫ్ట్ డౌట్స్
అండ్ సెల్ఫ్ డౌట్స్. అలాగే గ్రూప్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. ఒక గ్రూప్గా మీ టీం అంతా రావచ్చు, లేదా ఒక 10 మంది ర్యాండమ్ పీపుల్ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి గ్రూప్ మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఇది కలెక్టివ్గా మీరందరూ కలిపి అడిగే డౌట్స్, ఒకళ్ళ డౌట్ ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది. చాలా డౌట్స్ మీకు క్లియర్ అవుతుంటాయి. సో ఇలాగ ఇది ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ హైదరాబాద్లో జరుగుతుంది. ఆన్లైన్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా యూ కెన్ యూటిలైజ్ దీస్ సర్వీసెస్. అలాగే బొమ్మలాట్ల వర్క్ షాప్స్ చాలా ఉంటాయి. ఈ వర్క్ షాప్స్లో 2 రకాలు, మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్ అంటే మీరు యుఎస్లో ఉన్న, అమలాపురంలో ఉన్న, కరీంనగర్లో ఉన్న యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఆఫ్లైన్ ఏంటంటే యూజువల్గా హైదరాబాద్లో జరుగుతుంది. 4 Sundays ఉంటాయి. ఆన్లైన్ అయితే ఎప్పుడనేది అనౌన్స్ చేస్తూ ఉంటాం తరచుగా. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే మీకు అన్ని తెలుస్తుంటాయి. ఈ వర్క్ షాప్స్ రకరకాల టాపిక్స్ మీద జరుగుతాయి. ఒక్కొక్కసారి సీన్ మీద జరగచ్చు. సీన్ ఎలా రాయాలి, సీన్లో ఏం ఉండాలి, సీన్ ఎలా అనలైజ్ చేయాలి, సీన్లో ఎమోషన్ ఎలా ఇంజెక్ట్ చేయాలి, వీటికి సంబంధించి. అలాగే నెక్స్ట్ క్యారెక్టర్ సంబంధించి వర్క్ షాప్ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్క్ ఎలా క్రియేట్ చేయాలి, క్యారెక్టర్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇవన్నీ. అలాగే స్ట్రక్చర్స్, స్టోరీ స్ట్రక్చర్ ఏంటి, దాన్ని ఎలా స్ట్రక్చర్ చేయాలి, వీటికి సంబంధించి కూడా ఉంటాయి. whoever wants to join, you can call 9381 611 210. Thank you. A few minutes later. ఇనీషియల్గా చుక్కల్లో చంద్రుడు అనే సాంగ్, చుక్కలోకి ఎక్కినాడు చంద్రుడు అనేది, చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు. యా. సో ఆ సాంగ్ రిఫరెన్స్ ఒకటైతే ఫాదర్ మళ్ళీ ఇతను తిడతాడు. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక అక్కడ మళ్ళీ చుక్కలు పెడుతుంటాడు. యాక్చువల్లీ బబ్లింగ్ చేస్తుంటాడు. చుక్కలోకి ఎక్కినాడు చక్కనోడు, ఎవరికి చిక్కనోడు. అంటే ఇట్స్ ఇంటెన్షనల్. అంటే ఫస్ట్ నేను ఓపెనింగ్ సీన్ లో మనకి ఇది ఉంటుంది కదా సార్, ఫస్ట్ 5 నిమిషాల్లో క్యారెక్టర్ అర్థమైపోవాలి. అవునవును, క్యారెక్టర్ గురించి వెళ్ళాలి, మనం జనాలకు తెలియాలి ఉంటది కదా. సో ఓపెనింగ్ సీన్ లోనే అబ్బాయి ఒక పాట పాడాలి. వాళ్ళ డాడీకి అది ఇరిటేషన్ వచ్చి ఎంసెట్ అని, ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవే వాళ్ళ డాడీ ఎంసెట్ అని తిట్టలేడు కదా. సో వీడేదో ఆ ఇద్దరు ఉన్న ఫ్లోని వీడు రప్చర్ చేస్తే వాళ్ళ డాడీ స్టార్ట్ చేస్తే ఆడియన్స్కి మనం ఎక్స్పోజిషన్, ప్రాపర్ ఎక్స్పోజిషన్ కదా. సో నేనేమనుకున్నా అంటే, సో వీడు అవుట్ ఆఫ్ నోవేర్ పాట పాడటం కన్నా ఒక సిచ్యువేషన్ పెడదాం. మా సార్ గారు ఉండండి, ఆడైతే బాగుండు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎన్నటికి ఎవరికి యదవాని గంటలో ఎంసెట్ ఎగ్జామ్ పెట్టుకొని ఎవడైనా ఇలా పాటలు పాడతారా? అదేంటి, ఎవడో చనిపోయింది వెళ్తున్నారు, ఇది ఒక ప్యాథోస్ థింగ్, బాధపడే సిచ్యువేషన్, అయ్యో అనుకోవాలి. వీడు దాని నుంచి టేక్ అవే ఏంటి, వీడికి పాట చుక్కల్లో ఎక్కినాడు ఆ పాట, వీడు టేక్ అవే పాట పాడుకుంటూ వెళ్తున్నాడు అనేది చేస్తే వీడి క్యారెక్టర్ అర్థమవుతుంది కదా అనేది మా ఇంటెన్షన్. సో అక్కడ వాళ్ళ డాడీ తల మీద కొడతాడు, ఎగ్జామ్ రాసేటోడు ఎవడైనా అలా స్టార్ట్ చేస్తాడు టాపిక్. ఎంసెక్ ఎగ్జామ్ రాసేటోడు ఎవడైనా ఎట్లుంటాడా, బుక్కులు తీసి అవుతాడు కానీ పాటలు పాడతాడా అని చెప్పి తిడతాడు. సో దట్ వాజ్ ద రీజన్. ఆ పాట ఎందుకంటే ఒక పాట కావాలి. జనరల్గా ఆ టైంలో పాడదాయ్ ప్రతిభో ఇది ఒకటి పెడతారు. చుక్కలోకి ఎక్కినాడు చక్కనోడు అని నాకు చుక్కలోకి ఎక్కినాడు చక్కనోడు కనెక్ట్ అయ్యింది, అది పెట్టుండే. అది పెట్టిన తర్వాత నేను ఎంసెట్ రాస్తున్నప్పుడు సెమా మాస్ అనే పాట రాసుకుంటూ AEEలో సింహ మాసన పాట ఉంటుంది, తమన్ పాట, అది రాక్షసుడు సినిమాలో ఒక్క పాట తమన్ గారు కొట్టిన పాట, అది యువన్. సో ఆ పాట నయనతార నయనతార సూర్య డాన్స్ నెంబర్, అది ఆ పాట అనుకుంటే నేను బబులింగ్ చేసిన. నాకేమైనా ఏదైనా పాట పాడుతూ బబుల్ చేస్తే బాగుంటుంది అని ఉండే. అప్పుడు రీల్స్ లో బాగా ఫేమస్, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి అదే పాట ఉంటుంది. అది నేను స్క్రిప్ట్ రాసినప్పుడు అది. బట్ నాకేమనిపించింది అంటే, చుక్కల్లోకి ఎక్కినాడు ఎలా చుక్కలు పెట్టొచ్చానో అంటారు మన ఫ్రెండ్స్ అందరు, అన్ని 2 చుక్కలు పెట్టొచ్చిన బబ్లింగ్ చుక్కలు అంటారు కదా. సరే చుక్కల్లోకి ఎలాగో ఆల్రెడీ రాసినాం కదా అని చెప్పి అలా పాడితే బెటర్ అని చెప్పి అలా. సో బాహుబలి రెఫరెన్స్ అనేది ఉంది కదా త్రూ అవుట్, అంటే నాకు అది పే ఆఫ్ భలే అనిపించింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కథ జరుగుతుంటే తెలియకుండా లోపల బ్యాక్గ్రౌండ్లో కథ
బాహుబలి కూడా ఫస్ట్ బ్యాడ్ టాక్ వచ్చింది, అవును. తర్వాత స్లోగా ఇది ఈ లవ్ స్టోరీ కూడా ఫస్ట్ ఇది, తర్వాత ఆ మెటాఫర్ భలే ఉంది అసలు. అంటే ఆల్సో టైము 2015లో జరిగింది అనే దానికి బాహుబలి రిలీజ్ అది చాలా బాగా అనిపించింది. వెరీ ఇంటెన్షనల్. ఫస్ట్ నేను వెబ్ సిరీస్ కింద 2 ఎపిసోడ్లు రాశాను, అది పక్కన పడేసాను. నాకు ఫస్ట్ బాహుబలి మెటఫర్ వచ్చింది, వెరీ ఎక్సైటెడ్. ఆ లాంగ్ డిస్టెన్స్ ఆ పోర్షన్ తర్వాత త్రిబులర్ మెటఫర్, ఆస్కర్ రాదు అది పే ఆఫ్ సెటప్ పే ఆఫ్ నాకు ఫస్ట్ నుంచి రాజమౌళి గారి కెరియర్ ఉండే. బికాస్ బాహుబలి ఐ స్టిల్ రిమెంబర్ ఒక డైలాగ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్లే భయపడతారు, పిక్తదేమో సినిమా అని, నువ్వేమో ఆస్కర్ అంటున్నావు అంటాడు. అది తీసేసిన, అదొక్కటి కట్ చేసిన. బనివాస్ గారు ఆస్క్డ్ మీ టు టోన్ ఇట్ డౌన్. ఏమైనా ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అవుతారని ఐ వాస్ కాన్ఫిడెంట్ ఉండే, అంతేం తీసుకోడు అని. బట్ ఆ ఒక్క బిట్ ఏమో ఎందుకైనా బెటర్ ఎందుకని చెప్పి తగ్గిస్తాం. ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, డిస్ట్రిబ్యూటర్లు అసలు పిచ్చోళ్ళు అనుకున్నారు, 100 కోట్లు మన మార్కెట్ లెవెలే 80 crores 90 crores ఉంటే దే స్పెంట్ అరౌండ్ 120 ఎంతో ఖర్చు పెట్టారు అని. సో ఆ ఇంటర్వెల్ బ్లాక్కి మనకి ఏదో ఒక పుష్ కావాలి, ఇది ఒక్కటే కాదు, దిర్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. ఇంకో ఆ టైం పీరియడ్లో మనకున్న సినిమా బాహుబలి. నేను 2015లో ఉన్నప్పుడు బాహుబలి నాకు పర్ఫెక్ట్ కుదిరింది. నాకు ఆ థాట్ అందరికీ రికాల్ వాల్యూ కూడా చాలా ఈజీ అప్పుడు అనేది, సింపుల్. బాహుబలి రిలీజ్ అవుతున్న రోజులు 2015 ఈజీ. అది కన్నా నాకు ఆ టైం లైన్లో బాహుబలి రావటం అనేది నేను పక్కా 2015లో నాకు నేను ఇంటర్ రాసిన ఆ టైంలోనే తీస్తాను. బిఫోర్ జియో రావటము, నాకు బాహుబలి ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుంటాము. దాని RRR వరకు వెళ్ళింది అది. నేను RRR ఫుటేజ్ పెడదాం అనుకున్నా, యాక్చువల్ ఫుటేజ్. At the end when they all dance together in wedding engagement, simultaneous cuts script లో కూడా March 13th ఏదో రాస్తా, which is exact RRR కి ఆస్కర్ వచ్చిన రోజు. 2023 March 13th అనుకో, 23 or 13th ఆస్కర్ వచ్చిన రోజు. సో అది చూపిద్దాం అనుకున్నా కానీ అది చూపించలేము యాక్చువల్లీ. ఆ ఫుటేజ్ అకాడమీ ఫుటేజ్ కదా, అది చూపించలేము. సో మళ్ళీ ఒక టాప్, ఇప్పుడు జయకృష్ణ మౌలి ఇద్దరు, జయకృష్ణ నిఖిల్ క్యారెక్టర్ ఇద్దరు కూర్చొని మాట్లాడి ఎప్పుడో చెప్పింది ఎవరు గుర్తుంటుంది ఇంతవరకు. సో ఫోర్స్డ్గా ఎందుకు అర్థమైపోతుంది జనాలకి, అది ఒక్కటి వదిలేసిన. బట్ ఇట్ వాస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇంటర్వల్ దగ్గరికి ఆ డిబేట్ టాక్ పక్కా అనుకున్నా. 2 డిబేట్ టాక్, 2 డిబేట్ టాకులు అంటాడు వాడు. అవునా, అయితే 2 డిజాస్టర్లు. సరే సినిమా చూసాక ఫోన్ చేస్తలే. చూసినావా డివైడ్ టాక్ అంట బాహుబలి, మన లవ్ స్టోరీ లాగానే కచోరీ షాప్ దగ్గర తిని. సో అప్పుడు కోఇన్సిడెన్స్ ఏంటంటే అప్పుడు 2015లో జరిగినట్టు తీశారు, ఇప్పుడు 2025లో బాహుబలి రిలీజ్. అది మాది అట్లీస్ట్ 6 months తర్వాత 2 months తర్వాత వచ్చినా సరే వాళ్ళిద్దరు కలిసింది రిలీజ్ కలిసినట్టు కూడా ఈజీ పెట్టేస్తుండే. అవ్వదులే, 1 year లో కలుస్తారు కదా, బాహుబలి 1 year కలుస్తారు. కానీ పెళ్లి ఈ టైంలో అయిందని కూడా పెట్టేయచ్చు, ఎంగేజ్మెంట్ ఈ టైంలో అయిందని కూడా పెట్టేయచ్చు ఇమీడియట్ గా. బా అదే మొన్న నాకు వచ్చింది ఐడియా, రిలీజ్ వచ్చిన అబ్బా అనుకున్నా. కొంచెం ముందు వచ్చిన October 31st కొంచెం ముందు వచ్చిన. ఇంకోటి మాది ఒక టైంలో July 10th రిలీజ్ చేద్దాం అనుకున్నాం. July 10th రిలీజ్ డేట్, July 1st July 10th కూడా అయితే బాగుంటది అనుకున్నాం. సేమ్ బాహుబలి రిలీజ్ డేట్ July 10th ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ April 28th కదా, 2017. ఒకటే రోజు పోకిరి బాగా గుర్తుంది. అందరూ అంటారు ఇండస్ట్రీ ట్రైన్ సినిమాలు అని చెప్పి 28th April. ఐస్ క్రీమ్ సీన్ ఉంది కదా, అసలు అది నాకు బ్యూటిఫుల్ అనిపించింది. అంటే ఒక పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనే ఎలిమెంట్ వస్తుంది, అండ్ ఆ పెయిన్ని వాళ్ళు తీసుకోవడానికి షాప్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుని అది తినాలనిపిస్తుంది వాడికి. కానీ డబ్బులు ఉన్నాయంటే లేవురా అంటే సరే పెట్టేసిరా అంటే అందులో ఒక హానెస్టీ కూడా ఉంది. అంతకుముందు దొబ్బేసి వాడు, ఇప్పుడు వీడు ఇచ్చి పెట్టేసిరా అనేది ఇప్పుడు డైరెక్ట్ దొబ్బేలేడు కదా, అదొక్కటి. అప్పటికే వాడు రియలైజేషన్ రాలేదు, తర్వాత కానీ ఆ పోర్షన్ ఇట్స్ ఫర్ ఫన్. డబ్బులు కొట్టిన తర్వాత అదే మస్తు కొట్టినాం రా వాడిని అనుకో, వాళ్ళ డాడీకి దొరకాలి అనేది ఇంటెన్షన్. వాళ్ళ డాడీకి ఎవరు పిలిచింది అని చూస్తే వాళ్ళ డాడీ ఉంటాడు. సో దట్ వాస్ ది ఇంటెన్షన్ బిహైండ్ దట్ సీన్. అంటే ఆ టైంలో డబ్బులు ఫన్ అవుతుంది అనిపించింది నాకు డెఫినెట్గా. రాసేటప్పుడే మౌలీస్ ఫేవరెట్ సీన్ అది. మంచి జోక్ రా కానీ సరిగ్గా పేరు లేదు అంటాడు.
నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాళ్ళ షాప్ కి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్ ద మెయిన్ బెస్ట్ జోక్. సినిమాలో తీసి ఓటీటీ వర్జన్ లో పెట్టాము. సినిమాలు తీసేసిన ఓటీటీలో ఉంది, థియేటర్ లో లేదు, అది ఓటీటీలో కూడా లేదు. లేదు లేదు ఉంది, లేదు షాప్ కీపర్ రియాక్షన్ ఉండేది. ఆ సీన్ థియేటర్ లో ఉండదు అసలు. ఆ సీన్ థియేటర్ లో లేదు, థియేటర్ ఆ సీన్ బిట్లేడు. గొడవ అయ్యాక వెంటనే రాజీవ్ కంకల్ గారి ఇంటికి కట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మధ్యలో దొరుకుతారు కదా ఇల్లు, ఆ సీన్ ఆన్ పేపర్ ఉండే. నాకు ఇంకోటి ఎడిట్ లో తీసేయచ్చు అనిపించింది. ఇప్పుడు జయకృష్ణ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ని చూపించి ఈ అమ్మాయి పేర్లన్నీ ఫ్రెండ్ కొట్టరా, ఇవన్నీ కొట్టరా అంటాడు. ఇగో ఈమె ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టు, సజెషన్లో చూపెట్టే పాపలు అందరూ పెట్టేసి. అది ఎందుకు పర్సనల్? అదంతే. నేను ఫస్ట్ స్క్రిప్ట్ చదివి ఆ ఫోటో పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టా. అంటే అందరం చేస్తామే అది. ఓకే, అందుకని అది వెరీ పర్సనల్ టైం. అంటే నేను ఫస్ట్ 13-14 లో SRM బ్రోషర్స్ అంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ వన్ గర్ల్. ఓకే, అంటే ఆవిడకి నేను ఎవరో కూడా తెలీదు, జస్ట్ SRM బ్రోషర్ చాలా ఇన్స్పైర్ చేసింది. SRMకి వెళ్ళాలి. అది కాదు సార్ అంటుంది ఇంటర్వెల్ ముందు కదా, అదే ఇంటర్వెల్ ముందు మెసేజ్ చెయ్యి. సారీ ఫస్ట్ లో అది అనుకుంటున్నా, చదవలేదు అప్పుడు SRM బ్రోచర్లు చూసి ఇది. అది నాకు నేను వెబ్ సిరీస్ కింద రాసినప్పుడు ద ఓపెనింగ్ షాట్ అఖిల్ లవ్ లెటర్ రాస్తుంటాడు, రాయిపిస్తుంటాడు అతను ఇంకో ఫ్రెండ్ తో. దీంట్లో లేదు, సెన్స్ అప్పుడు తెలియలేదు, తర్వాత తెలుస్తుంది. సో నాకేంటంటే మధు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఎక్స్పోజిషన్ ఏంటి, వీడు అమ్మాయిలందరికి. సో నేను వెబ్ సిరీస్ ఫస్ట్ సీన్ అదే. సో అవే టైప్ దాంట్లో అన్ని డైలాగులు ఉంటాయి, దాంట్లో కట్ చేయొచ్చు కానీ కట్ చేయలేదు. కాన్ఫ్లిక్ట్ ఏంటంటే చూసినప్పుడు ఇది చూస్తే అమ్మాయిలకి పెద్దగా అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తేనే అంజలి ఇలా ఇస్తే అన్నాడు. హాయ్ 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 ఆ లవ్ పెద్దగా అవుతుంది అంటే అలాగా అంటీ ముట్టినట్టు ఉన్నాడు కదా అమ్మాయిలకి. ఇది సడన్ గా వచ్చి ఫేస్బుక్ లో వీళ్ళందరికి లైక్ కొట్టరా ఇలా అనేది నాకు ఓకే. సో వాడు అందా అది లేదు. ఓకే, జయకృష్ణ అన్న ఇట్లా అన్నా అన్నాడు. సరే వీనికి ఆంటీ ఆమె మీద ఆంటీ ఇంప్రెషన్ ఉంది కదా, సో వీడికి ఆమె ఇష్టం లేదు, సో అనేసి అన్న. నాట్ దట్ హీస్ నాట్ ఆఫ్టర్ ఉమెన్. మెసేజ్ ఫస్ట్ నుంచి వీళ్ళంతా వరస్టే. ఒక నిఖిల్ అబ్బూరి క్యారెక్టర్ ఒకటి కొంచెం డీసెంట్ క్యారెక్టర్, వీళ్ళిద్దరు స్క్రాప్ ఇద్దరు. ఇప్పుడు జయకృష్ణ కూడా పెద్ద ఆంటీ ఇలా అంటే చిన్న ఆంటీ అమ్మ ఆ హీరోయిన్ కింద లెక్క, పెద్ద ఆంటీ వాళ్ళ మమ్మీ అనేది అది కూడా చాలా బాగుంది. అండ్ మార్తాండ్ అది వాళ్ళు కోడ్ లాంగ్వేజ్ వాడతారు కదా. ఏం రాస్తున్నారా? కోడ్ లాంగ్వేజ్లో రాస్తున్నారా? నాకు తనకి అర్థమవుతుంది. ఈ సెంటెన్స్లో స్టార్టింగ్ లెటర్ లాస్ట్ లెటర్ తీసేసి అదే మెసేజ్. అదొకటి భలే ఉంది. అది కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? అది చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అభిషేక్ అని ఉంటాడు, అమ్మాయి పేరు చెప్పను. సో అమ్మాయి ఫస్ట్ పేరు బిగినింగ్ లెటర్ వీని లెటర్ పెట్టి రాసుకుని పాస్ చేసుకునేవాళ్ళు. అడిగినప్పుడు వాడు ఎక్స్ప్లెయిన్ చేసి నాకు అదే పెట్టేసిన. అది బాగా గుర్తుండిపోయిన మెమరీ అది. భవన్స్ లో వాళ్ళు ఫస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళు ఇద్దరు, అమ్మాయి ఫస్ట్ బెంచ్ వీడు ఫస్ట్ బెంచ్, అలా పాస్ చేసుకునేవాళ్ళు. కాత్యాయని సాంగ్ లో హీరోయిన్ ఫాదర్ ని కూడా ఇంక్లూడ్ చేసి తను కూడా పాడటం అనేది చాలా బాగా అనిపించింది. ఈ మామలు చీడ పురుగులా ఒరే అఖిల్ ఇదేమి గోలరా. ఫస్ట్ పాడేటప్పుడు ఆయన ఇదేమి పాట అంటే ఆయన అంటే స్క్రిప్ట్ లో వాళ్ళ నాకేముండే అంటే సార్ ప్రతి సాడ్ సాంగ్ లో ఈ హీరో హీరోయిన్ ని చూపిస్తాం, వాళ్ళ ఫాదర్ కూడా ట్రామటైజ్ అయ్యింది కదా, ఆయన కూడా చూపించాలని ఉంది. ఒరే అఖిల్ నీకు చదువు వస్తలేదేంట్రా అని ఏమైనా పెడదాం, కానీ అన్నెసరీ అనిపించింది, అన్నెసరీ ట్రాక్. మళ్ళీ దానికి ఒక సెటప్ రాయాలి, ఫెయిల్ అయినట్టు పెట్టాలి, లేకపోతే అక్కడ ఏం చదువుపోయిందా ఏం పెట్టాలి, ఆ సీరియస్నెస్ తీసుకురావాలా అని ఆలోచించి బట్ వదిలేసుకున్నాం. కంచిగాడిది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పక్కా ఎక్సైటింగ్ ఉంది మాకు. ఇదేమి గోలరా లలా లలా, అది అది పూర్తిగా ఫినిష్ చేయలే సైకిల్. లలా లలా ఫస్ట్ మౌలి శివాని అండ్ దెన్ కంచిగాడు పాడాలి. సో సీక్వెన్షియల్ గా బట్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్.
మౌలి కనిపించము ఆయన. అది నేనే మిమిక్రీ చేసి పాడుతా అనుకున్నా, కానీ ఒకరోజు ఐడియా వచ్చింది, ఈయన సింగర్ అని వీడు చెప్పాడు. సో సెట్ లో మనం పాడిన దానికి లిప్ ఉంటుంది కదా సార్, లిప్ ఉంటుంది కదా సార్. సార్ కి చెప్పుండే నాకేం అవసరం లేదు, నేను నార్మల్ గా బయటకు పాడేస్తా అని చెప్పి పాడేస్తా, బయటకు పాడేవాళ్ళు ఆయన. సేమ్ దాంట్లో సార్ మీరు సింగరా సార్ అంటే ఆమె ట్రాక్ సింగర్ అన్నారు ఆయన, ఆమె ట్రాక్ సింగర్ మై బ్రదర్ అన్నారు ఆయన. అవునా అని చెప్పి పిలిచి ఆ ఒక్క లైన్ తీసుకున్నాం ఆయన. ఓకే ఓకే. యాక్చువల్లీ మేడ్ శివాని ఆల్సో టు సింగ్ పాడింది, ఒరే అఖిల్ పాడింది. నాకు ముందు ట్రాక్ సింగర్ది ఉండిపోయి లేదు ఆమెదే కరెక్ట్, నాకేమో విని 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 ఒకటే నచ్చుతుంది కదా సార్. సో తీసేస్తాను. బ్రదర్ క్యారెక్టర్ కూడా లాస్ట్ లో ఇంక్లూడ్ చేయటం ఉంది కదా పెళ్లిలో గానీ, అది వాటర్ అనేది నీళ్ళు అంటే వాటర్ వాటర్ అని క్రింజ్ జోక్ అది. హాయ్ వాటర్ గుర్తున్నానా? నరసింహ ఇంకా పాములు పడుతున్నావా? సో అది అవన్నీ చాలా క్యూట్ గా పడినాయి. లాస్ట్ లో పెళ్లిలో ఎంకరేజ్ చేయటం, తమ్ముడు ప్రతి చోట ఉండటం అనేది దట్స్ బ్యూటిఫుల్ రైటింగ్ అనిపించింది నాకైతే. వాడు యాక్ట్ చేద్దాం అనుకున్నా జస్ట్ నాకు బిగ్గెస్ట్ అంటే ప్లస్ నాకు మస్తు హెల్ప్ అయింది అంటే ఆ క్యారెక్టర్ బాగా హెల్ప్ అయింది. ఆ క్యారెక్టర్ చేయటం వల్ల నా పేరు బాగా తెలిసింది, చాలా మందికి వీడియో డైరెక్టర్ అని తెలిసింది. అది మొత్తం క్రెడిట్ ఆ చిన్నపిల్లడికి, ఆ చిన్నపిల్లకి ఇస్తాను. నీళ్ళు నీళ్ళు బాయ్ వాటర్ బాయ్ నీళ్ళు. ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకో, నైట్ మ్యాన్ నిఖిల్ 23 నా ప్రొఫైల్, రిక్వెస్ట్ పంపి. బాయ్ బాయ్. మెయిన్గా ప్రజ్వల్కి ధీరా నాకు నా ఆపోజిట్ వేసిన అమ్మాయికి కూడా చాలా ఫాలోవర్స్ వచ్చారు, ఆమెకి బాగా హెల్ప్ అయింది ఆ రోల్. వెరీ స్మాల్ రోల్, నాకున్న డైలాగులు కూడా ఉండవు ఆమెకి, బట్ ఆమెకు చాలా పేరు వచ్చింది. ఆల్ క్రెడిట్ గోస్ టు దట్ గై అండ్ దట్ గర్ల్ మది ప్రజ్వల్. వాళ్ళిద్దరు అంత బాగా చేశారు కాబట్టి, చెల్లి కూడా మది, వాళ్ళిద్దరు అంత బ్యూటిఫుల్ చేశారు కాబట్టి తర్వాత నేను ఐ బీ వెరీ డీసెంట్ యాక్టర్. ఉన్నది డైలాగులు చెప్పిండు, నాలాగే చెప్పిండు డైలాగ్. అది అక్కడ పేరు మీద మీరు చెర్రీ అదే ఆ కేక్ మీద. కానీ కొంచెం లిబర్టీ తీసుకున్నా. డెఫినెట్లీ ఐ లుక్ ఎల్డర్ టు మౌలి. సో శివాని కన్నా పెద్ద ఉన్నామనే క్యాష్ చేద్దామని చెప్పి ఆమె ధీరాన్ని తీసుకొచ్చుండే. బట్ అది లిబర్టీ తీసుకున్నాం. మౌలి కానీ పెద్దలాగే ఉంటారు, బట్ వెళ్ళిపోతుంది. ఎంతమంది ఉంటారు అన్నలు కన్నా తమ్ముళ్ళు పెద్దగా అనిపిస్తారు. సో లైట్. ఇప్పుడు ఈవెన్ దట్ లాస్ట్ బెంగళూరు సాంగ్ ఉంది కదా, ఆల్ దీస్ ఇయర్స్ చాలా చేంజెస్ వచ్చాయి మన దేశంలో, బట్ రెండు కాన్స్టెంట్ గా ఉన్నాయి. ఒకటి మోడీ సర్కార్, ఇంకోటి అఖిల్ और కాత్యాని కా ప్యార్. ఇప్పుడు మిగతా అంతా కామెడీగా ఎలా వెళ్తున్నా, ఆ బెంగళూరు సాంగ్ మటుకి ఆ మ్యూజిక్ కానీ అంటే అందులో ఒక మెచ్యూరిటీ ఉంది. ద వే అంటే క్యారెక్టర్స్ మెచ్యూర్ అయినాయి, అండ్ ఆల్సో మీ డైరెక్షన్ తాలూకు సోకాల్డ్ అది, అండ్ ఆల్సో మ్యూజిక్ తాలూకు ఇది అల్టిమేట్ ఒక పీక్ లెవెల్కి వచ్చినాయి ఆ సాంగ్. ఆల్ డిపార్ట్మెంట్స్ వెంట్ ఆల్ అవుట్. మౌలి గెయిన్ 4 to 5 kgs, శివాని మారింది, మౌలి లావ్ అయ్యాడు. ఓకే ఓకే. 45 days టైం, 45 days గెడ్డం పెంచి లావ్ అయ్యి కొంచెం బల్క్ అయ్యి జిమ్ చేసి అయ్యాడు. ఎడిటర్ ప్రాపర్ ఎడిట్, బ్యూటిఫుల్ ఎడిట్. మనోడు మొత్తం మ్యూజిక్ మార్చాడు. కెమెరామెన్ ఆల్ అవుట్. అది బేసికలీ ఎవరు పెట్టాడు సార్ అది. బెంగళూరులో గరిల్లా షూట్ ఎఫ్ఎక్స్ కెమెరాతో అంటే కెమెరాలు ఎగిరికి గెంతేస్తారు. బట్ హీస్ లైక్ చేసేద్దాం, మంచిగా చేద్దాం అని. ఆ డైలాగ్ కూడా ఆ ట్రాన్స్లేషన్ బాగా వర్కౌట్ అయ్యింది. మోడీ సర్కార్ అఖిల్ అది భలే ఉంది, రైమింగ్ కూడా బ్యూటిఫుల్ పాడండి. చాలా నమ్మాము ఇద్దరం, యాక్చువల్లీ చాలా నమ్మాము. బికాస్ ఈ పర్టికులర్ సీన్ లో మళ్ళీ మనం ఆడుకోకూడదు. ఇట్ షుడెంట్ బి అ పెప్పీ నెంబర్, ఇట్ షుడెంట్ అప్పుడు ఉండకూడదు, ఇట్ షుడ్ బి ప్యూర్. బికాస్ దట్స్ వాట్ లైఫ్ ఇస్. పర్పస్, స్క్రిప్ట్ పర్పస్ అదే. ఐ కుడ్ సీ మై సెల్ఫ్ అంటే చాలా పర్సనల్ గా తీసుకున్నా నేను. ఈవెన్ వాడికి చాలా మంది పర్సనల్. సో బిగ్గెస్ట్ టేక్ ఏంటంటే ఎవ్రీ ఫిల్మ్ మేకర్ వాస్ టాకింగ్ అబౌట్, మేము కలిసిన ప్రతి ఫిల్మ్ మేకర్ దే సెడ్ వి హాడ్ టీయర్స్ ఇన్ అవర్ ఐస్. ఇప్పుడు మన అన్న ఎడిటర్ అన్న కూడా అదే చెప్తారు. అంటే ఇది నిజంగా టీయర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెప్పాను కదా, నేను ఏడ్చేస్తా బాయ్, పెద్ద స్క్రీన్ లో చూసినప్పుడు ఏడ్చేస్తున్నాడు. అంటే అసలు నేను ఇప్పటివరకు ఏడవను, కానీ ఏడిస్తే మటుకు ఈ సీన్ దగ్గర థియేటర్ లో అసలు ఐడియా రాలే. అసలు ఏడుపు ఎట్లా వస్తుంది? ప్రతి ఒక్కడు
మెసేజ్ లో ఏడుపు వచ్చేసింది. అంటే అది ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ రీయూనియన్ కదా అది. యా మళ్ళీ అంత ట్రావెల్ అయ్యారు ఆడియన్స్ కూడా. దట్ వాస్ పర్పస్. అంటే ఐ థాట్ యు షుడ్ ఫీల్ గుడ్, వెరీ హ్యాపీ, బట్ ఏడుపు బోనస్. అది హైలైట్ అయిపోయింది. మొన్న ఏదో ఆపరేటర్ వరంగల్లో ఆపరేటర్ ఈ సైడ్ సింజిత్తోనే మొత్తం సినిమా ఒక ఎత్తండి, లాస్ట్ 10 నిమిషాలు ఎత్తేసారండి అన్నాడు. సో అది రెస్పెక్ట్. థియేటర్ ఆపరేటర్ మాట్లాడటం ఏంటది, ఎన్నిసార్లు చూసుంటాడు. బట్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. రెస్పెక్ట్ వచ్చింది. మనం అనుకున్నాం, నేను చెప్పా నాకు కొడుకు ఆడుకు దుబ్బాను సింజిత్, నేను ఈ ఒక్కటికి మనకు రెస్పెక్ట్ ఇచ్చే రిఫరెన్స్ లో కూడా చాలా ఇవి ఉండే పెప్పీ నెంబర్స్ ఉండే. హీ కేమ్ అప్ విత్ దిస్ సాంగ్ సగరిగా అది వచ్చినప్పుడు నాకు లక్కీగా ఒప్పుకున్నాడు. మొండి వీడు జగమొండి, నాకు వద్దు అని ఇట్లా మూతి ఇట్లా ముందు ఇట్లా పెడతాడు. ఆ రోజు సర్ప్రైజ్ షాక్. మేమే మొన్న అడిగాను, ఎలాగా నువ్వు ఎలా కొట్టావు, మొత్తం ఆపోజిట్ కొట్టావు, నీకు భయం, నేను వద్దంటానే అనుకున్నా, పక్క వద్దంటా అనుకున్నా మెంట్లోనివి నేను సర్ప్రైజ్ గా ఒప్పుకున్నారా అన్నాడు. నాకు నేను ఇంటికి వెళ్ళిపోయి కార్లో వెళ్ళి కాల్ చేసి ఇప్పటివరకు నాకు బెస్ట్ ఇది బాధిద్దాం. చాలా యుద్ధాలు అయ్యాయి, దానికి చాలా యుద్ధాలు అయ్యాయి. ఎందుకు సినిమా ఒక టోన్ లో ఎమోషనల్ అయిపోతుంది అంటే లేదు, పర్పస్ ఇది మనకి రెస్పెక్ట్ ఇచ్చేది ఇదే సినిమా అని చెప్పి కూర్చున్నాడు. ఏంటంటే ఒక్కడు 10 మంది చూసి 10 మంది బాగుంది, ఒక్కడు మటుకు ఓకే అంటే కొత్త కొట్టాలా అంటాడు. అది ఉంటది. చాలా ఇన్సెక్యూర్ కాదు, సెల్ఫ్ డౌట్. 9 మంది నచ్చింది చూడాడు. నేను ఎట్లా అంటే ఎవరికి నచ్చకపోయినా నాకు నచ్చింది చాలు అనుకుంటా. మొన్నడు నాకు నచ్చింది కదా మిగతా వాళ్ళ గురించి ఎందుకు తీసుకుంటున్నావు, కథకి నాకు తెలుసు కదా, నాకు బాగుంది కదా, వదిలేసేయను. ఇంకోటి కొట్టాలా, ట్రై చేయాలా, ఇంకోటి ట్రై చేయాలా, వద్దు ఇది అయితే ఉంచుదాం 80%. ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆ పాటని. నేను చెప్పా కొట్టు ఇంకొక చరణం యాడ్ చేయంటే 2 చరణాలు పిచ్చోడు ఏంటో చేయడు, ఏది చేయడు. ఇప్పుడు యాడ్ చేసాడు, ఫీమేల్ వర్షన్ తీసుకొని నిన్ననే ఫినిష్ చేసినాం ఆ సాంగ్. అది ఎక్స్టెండెడ్ కట్ వస్తుంది, వీడియో సాంగ్ కింద రిలీజ్ చేస్తాం. ఇంకా లిటిల్ ఆర్ట్స్ నడుస్తుంది. ఇంకా ఏం చేస్తున్నావు, ఇక తిడుతున్నారు జనాలు, ఏం చేస్తున్నావు అంటే స్టూడియో నుంచి మానా కదా మోదాయిల్ అని అదే నడుస్తుంది. ఏంది భయ్ ఎన్రోల్ చేస్తారు, అయిపోయింది కదా సినిమా. అండ్ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుని ఇప్పుడు పోస్టర్లో అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాశారు ఇంటెన్షనల్ గా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇట్స్ ప్యూర్ మేకింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ క్రెడిట్ వెళ్ళొచ్చు, వాట్ ఎవర్, ఐ అగ్రీ విత్ దట్. కానీ ఒక షార్ట్ మటుకు స్పెల్లింగ్ కరెక్ట్ గా రాశారు. ఆ బెంచ్ మీద డొనేటెడ్ బై ఆదిత్య. సో ఆ ప్రొడ్యూసర్ కి ఏంటి ఆ క్రెడిట్? అది ఆ రోజు క్లైమాక్స్ లొకేషన్ కదా సార్, 2 days షూట్, 2 nights షూట్. సో నాకు కావాల్సిన కొన్ని స్టాల్స్ రాలే, అది ప్రాపర్ ఉన్న సెటప్ బ్యూటిఫుల్ గా షూట్ చేయాలి. స్క్రిప్ట్ లో కొంచెం వేరేలాగా ఉండే, బట్ కాంప్రమైజ్ అయ్యా, దొరకట్లేదు, లైవ్ లొకేషన్స్ ఇవ్వట్లేదు, పర్మిషన్స్ ఇవ్వట్లేదు ఎవరు. ఆఫీస్ గల్ పంచవటి కాలనీ, మా ఆ బెంచ్ అలాగే ఉంటుంది ఇంకా తెలుసు. సో ఆ బెంచ్ కోసం మాకు చాలా అయింది, డిస్కషన్ అయింది నాకు ప్రొడక్షన్ టీమ్ కి. అయితే నేను బాధ అవుతుంది ఆదిత్య, నాకు చెప్పలేకపోతున్నా, బెంచ్ కోసం అయింది ఆదిత్య, కబడి బొండల బండి కోసం అయింది ఆదిత్య అని ఫోన్ పెట్టి పడుకున్నా, పోయి ఆఫీస్కి పోయి 2 గంటలు పడుకుంటే కాల్ చేసాడు, బెటా నీకు నువ్వు అడిగిన బెంచ్ వస్తుంది బెటా, నీకు ఏం బాధపడకు. తను నాకు తర్వాత తెలిసింది, తను ప్రొడక్షన్ టీమ్ చెప్తాడంట, నేను షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది మూడు ఎట్లుందని ఫోటో తీస్తారంట, ఎండికి ఫోటో తీసి పంపిస్తాడు. అయితే ఉంటాడు కదా సెట్ లో, రోజు వస్తుంది బెటా నీ ఫోటో అన్నాడు. అప్పుడు తను కొచ్చిలో ఉన్నాడు, మ్యూజిక్ సిట్టింగ్ లో ఉన్నాడు హేషామ్ గారితో. సో ఫ్లైట్ ఎక్కి అప్పుడు రావాలి, ఆ రోజు వచ్చి నేను ఫోటో వచ్చింది చూపించండి, నీ ఫోటో హ్యాపీగా ఉన్నావు బెటా, నువ్వు ఓకేనా, నీకు అంతా ఓకేనా అంటే అంతా ఓకే. సో బెంచ్ ఇచ్చిన ఆనందంతో డొనేటెడ్ బై ఆదిత్య హాసన్ అని ఆటోలకు చెప్పిన. వాయిపురి కదా అది, వాళ్ళ హీరోయిన్ ఉండేది వాయిపురి అలాగే ఉండాలి, పైన డొనేటెడ్ బై ఆదిత్య హాసన్ అయ్యి జనరల్ గా వేస్తారు కదా సార్, చాలా మంది డొనేటెడ్ బై ఇది వేస్తారు, వేద్దాము ఉంటది. ఇయే అంటే కాబోయే డైరెక్టర్స్ అందరు నేర్చుకోండి, ఇయే తెలివితేటలు అంటే హౌ టు ఇంప్రెస్. లేదు నాట్ గెట్ ఇంప్రెస్డ్ అనుకుంటాడు, ఎందుకు అలా ఎప్పుడు లేకుండా మా రిలేషన్ వేరు, అలా ఎప్పుడు లేకుండా అంటున్నాను. జనరల్ గా పీపుల్ మేనేజ్మెంట్ గురించి చెప్పి యూ కెన్ ఫినిష్ దిస్. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే క్రాఫ్ట్ కన్నా ఆర్ట్ కన్నా అన్నిటికన్నా నాకు తెలిసి క్రియేటివిటీ అంతా మీరు కూర్చుని రాసుకునే రైటింగ్ లో ఉంటుంది, మహా అయితే తర్వాత అన్ని అయ్యాక ఎడిటింగ్ లో ఉంటుంది. కానీ యాక్చువల్ సెట్ లో
పీపుల్ మేనేజ్మెంటే ఉంటుంది కదా. అంటే మనం రాసుకున్న దాన్ని ఈజీగా పొల్యూట్ అవటానికి చాలా వస్తాయి రీజన్స్. వాటన్నిటిని ఆపాలి మనం. అదే డైరెక్షన్ అంతే. అదే ఆ ఫ్లేమ్స్ లో మీరు నేములు కన్వీనియంట్ ఎలా అంతే అంతే. యూ హ్యావ్ టు మ్యానిపులేట్ ఫ్యూ టైమ్స్, యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ యూ డూ, బట్ నీ స్క్రిప్ట్ కాపాడుకోవాలి. అది మ్యానిపులేషన్ ఎప్పుడు చేయలేదు కానీ బతిమాలటమే. ముఖం ఇలా పెట్టి అయిపోతుంది. కొన్నిసార్లు కోపం వస్తుంది, తెలియకుండానే కోపం వస్తుంది, కొన్నిసార్లు బాధ అవుతుంది. అంటే వీళ్ళు కూడా దే ఆర్ వెరీ స్వీట్ పీపుల్. వీడు బాధపడ్డాడు, సరే ఓకే వీనికి ఇచ్చేద్దాం, ఖర్చు ఎక్కువైనా ఇచ్చేద్దాం. అయితే అలాగే చాలా మంది వద్దన్నారు బెంగళూరుకి పంపించొద్దు అని. అయితే ఒక దగ్గరకు వచ్చి ఏం పట్టించుకోకు నువ్వు, నీకు ఫస్ట్ డే ఏం చెప్పాను, బెంగళూరుకి పంపిస్తా అని చెప్పాను, పర్సనల్ అన్నావు కదా, బెంగళూరుకి వెళ్ళి తీసుకో, 2 days షూట్ తీసుకో, వదిలేశాడు. సో ఇన్ ఏ వే హీఈస్ వెరీ స్వీట్. వాళ్ళు అందరూ అప్పుడు తిని కానీ మౌలి కానీ నాకు అది అనిపిస్తుందిరా అంటే సరే వదిలేస్తాం. సో నెక్స్ట్ సినిమాకి ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ ఐ రియలీ మిస్ దిస్ టీమ్. మళ్ళీ నాకైతే పని చేయాలని ఉంది ఆదిత్యతోనే. సో ఇప్పుడు నేను మార్తాండ్తో కాదు నరసింహతో చేస్తున్నాను. సో ఫస్ట్ లో మేము మీతో అన్నట్టు. సో ఏంటి నరసింహ క్యారెక్టర్ని ఏంటి నెక్స్ట్ లిటిల్ ఆర్ట్స్ 2లో ఇంక్లూడ్ చేసి మీరే హీరోగా నటించి అందులో హార్ట్ టచింగ్ కాకుండా ఓన్లీ టచ్. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్కి ఎవరైనా జరుగునా, లోకల్ సాగుకి ఆస్కారే అందునా. సో అది డెఫినెట్లీ మేము లాస్ట్ 3 days బిఫోర్ ద OTT రిలీజ్ యాడ్ చేసింది. ఆ డైలాగ్ నాకు బాగా ఫస్ట్ వచ్చి మనోడికే చెప్పిన, ఇది ఎట్లా అనిపించింది కానీ బాగుందిరా అన్నాడు. సో నాకేందంటే నాట్ టు డూ యాజ్ అ లీడ్. మౌలి శివాని లీడ్స్. ఇప్పుడు నేను ఇది తీద్దామన్నా ఎంత కంటెంట్ లేదు నాకు. యూ కెన్ సబ్ ట్రాక్ డెఫినెట్లీ వీళ్ళు సబ్ ట్రాకే ఉంటుంది. ఫుల్ సినిమా ఆడియన్స్ అంటే ఆడియన్స్ కి మౌలిని ఎంత లవ్ చేశారు, శివాని ఎంత లవ్ చేశారు, జయకృష్ణ వీళ్ళది చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దెన్ మై స్టోరీ, దెన్ నరసింహాస్ అండ్ నీలంబరీస్ అది సబ్ ట్రాక్ కింద ఉంటేనే అందం. మెయిన్ ట్రాక్ వీళ్ళదే ఉంటుంది, మెయిన్ కాన్ఫ్లిక్ట్. వీళ్ళు యాడెడ్ కాన్ఫ్లిక్ట్ కింద పెట్టుకుందాం అంటే. బట్ ఇట్స్ దేర్ స్టోరీ ఓన్లీ. అగైన్ లిటిల్ బాగుంది లాస్ట్ చిన్నది డెఫినెట్లీ ట్రాక్షన్ వస్తుంది OTTలో అని చెప్పి యాడ్ చేసింది. మీకు యాక్టింగ్ లేదా ఫుల్ టైం వెళ్దామని? ఇప్పుడు లేదు, నాట్ ఎనీ టైమ్ సూన్, బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు బి అన్ యాక్టర్. 4-5 years ట్రై యాక్టింగ్ అట్లీస్ట్ ఇన్ మై ఫిల్మ్స్. ఎలాగో చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు వేరే వాళ్ళ సినిమాలో, నేను చేస్తే ఎంత ప్రాబ్లం. సో సింజిత్ అన్ని చేస్తాడు, సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ, యాక్టింగ్, మ్యూజిక్, ఇంకా ఫ్యూచర్ లో డైరెక్షన్. ఏంటి హౌ కెన్ యూ హ్యాండిల్ ఆల్ దోస్ స్టఫ్? అంటే ఒక్క పని చేయలేనన్నా నేను, అన్ని చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర వచ్చినప్పుడు నేను ఇంజనీరింగ్, నా నెక్స్ట్ డే బ్యాక్లాగ్ ఎగ్జామ్. సుధీర్ వర్మ గారి ఇంటర్వ్యూ అప్పుడు నెక్స్ట్ డే నా బ్యాక్లాగ్ ఎగ్జామ్, 4th టైం అది పోతే ఇంకా అంతే అయిపోయినట్టే మెకానిక్స్. బట్ స్టిల్ ఆ రోజు ఇంటర్వ్యూ షూట్ ఉందని ఇంకా వచ్చా. ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్, ఐ లవ్ ఫిల్మ్స్. సినిమాలు చూడడం అయినా చేయడం అన్ని చేసేయాలి. ఒకే చేస్తే బోర్ కొడుతుంది కదా, 10 రోజులు అదే. ఇప్పుడు జనరల్ గా ఇద్దరు చెప్పండి. ఇప్పుడు బొమ్మలాట స్టార్టింగ్ నుంచి వన్ ఆఫ్ యూ ఆర్ ద కోర్ మెంబర్. ఇప్పుడు మార్తాండ్ కూడా బొమ్మలాట యాక్చువల్లీ జాయిన్ అవుదాం అనుకున్నాడు. అవునా? డబ్బులు లేక. ఓకే, సో యు ఆర్ ఆల్సో ఇన్స్పైర్డ్ బై బొమ్మలాట కదా. అసలు చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి జనరల్ గా ఏం చెప్తారు? దే డ్రీమ్ ఎ లాట్ టు మేక్ ఎ కెరియర్. అసలు అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళటానికి మనకి క్రాఫ్ట్ నేర్చుకుంటానికి ఫిల్మ్ స్కూల్ అవసరం లేదు, కనెక్షన్స్ కోసమే. ఇప్పుడు నేను సింజిత్ని కలిసాను, సింజిత్ 10 years లో బిల్డ్ చేసుకున్న కనెక్షన్స్ అన్ని నావి. నేను సింజిత్ ఫ్రెండ్ అయ్యాను కాబట్టి అవన్నీ నాకు కనెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు నాకు మౌలి కనెక్ట్ అయ్యాడు కాబట్టి వచ్చినాయి. ఐ మీన్ నో బడీ. కానీ ఫిల్మ్ స్కూల్కి వెళ్తే ఇలాంటి వాళ్ళు మనకి కనెక్షన్స్. ఫిల్మ్ స్కూల్కి ప్రాపర్ కనెక్షన్స్ కోసం ఫిల్మ్ స్కూల్కి వెళ్ళండి. కానీ క్రాఫ్ట్ నేర్చుకుంటానికి ఫిల్మ్ స్కూల్ అవసరం లేదు. యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, ఆన్లైన్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి నేర్చుకుంటానికి. మన సినిమాలే ఉన్నాయి, మన పాత సినిమాల నుంచి ఇప్పుడు ప్రతి సినిమా స్ట్రక్చర్లోనే ఉంటుంది. మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండి మనం కూర్చొని మనం టాలీ చేసుకున్నా మనకి ప్రతి సినిమా వర్కౌట్ అవుతుంది. సో మన సినిమాలు చూసి నేర్చుకోవచ్చు. ఆ బేసిక్స్ నేర్చుకొని
సినిమాలు చూస్తే మనకి అర్థమవుతుంది. డెఫినెట్లీ ఏ ఫిలిం స్కూల్ కానీ ఏ కోర్స్ కానీ సినిమా ఎట్లా రాయాలని నేర్పించదు. ఇది చేశారు వాళ్ళు, ఇది చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అని చెప్తారు అంతే. యూ షుడ్ రైట్ యువర్ ఓన్ స్టోరీ. అవును, నీలో స్టోరీ టెల్లర్ ఉంటాడు. అవును, అది ఏ ఫిల్మ్ స్కూల్ బయటకు తీసుకెళ్ళాలి. స్కూల్ క్రాఫ్ట్ నేర్పుతుంది కానీ ఆర్ట్ నేర్పలేదు. ఎగ్జాక్ట్లీ, యా. ఆర్ట్ అనేది మన లోపల ఉంటుంది తప్ప, బట్ అది కొంచెం తొందరగా అవటానికి అది ఉపయోగపడచ్చు. అంతే అంతే, ఫాస్ట్ గా. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ కావాలి, నాకు తెలియదు. వెళ్తుంది కథ, వెళ్తుంది, ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు మాట్లాడుకుంటారు, ఎంతగానో రాస్తాం. ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, దాన్ని ఎలా తీసుకురావాలని మిగతా సినిమాలు ఎగ్జాంపుల్ తీసుకొని ఆ సిమిలర్ జానర్స్ మనకి ఈ పర్సంటేజ్ దగ్గర టర్నింగ్ పాయింట్ రావాలంటారు, స్టేక్స్ పెరగాలంటారు, ఎమోషనల్ బీట్ అంటారు. సో అలాంటివి హెల్ప్ అవుతాయి మనకి. క్లారిటీ లేనప్పుడు హెల్ప్ అవుతాయి, కానీ దాన్ని బేస్ చేసుకొని మొత్తం రాసి ఒకటే సినిమా రాస్తాం అందరం. సో డెఫినెట్లీ మీ ఇంటర్వ్యూస్ నాకు బాగా హెల్ప్ అయింది. ఎక్కడంటే నేను ఎప్పుడు ఫిల్మ్ సెట్కి వెళ్ళలేదు, ఫిల్మ్ స్కూల్కి పోలేదు, అసిస్టెంట్ డైరెక్టర్ కింద వర్క్ చేయలేదు. తరుణ్ భాస్కర్ సినిమాలు చూసాను, ఆయన ఇంటర్వ్యూస్ చూసాను. నేను ఐ వుడ్ సే ది బెస్ట్ తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ యువర్ ఛానల్, వివేకాత్రి ఇంటర్వ్యూస్ ఫ్రమ్ యువర్ ఛానల్, వెంకటేష్ మహాగారి. ఐ లవ్ అజయ్ భూపతి గారి. నాకు RX100 ముందు చూసినప్పుడు నాకు ఎక్కలేదు, బట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అది నాకు చాలా హెల్ప్ అయింది. యాజ్ స్క్రీన్ రైటర్ నాకు RX100 ఆయన చెప్పాలనుకున్నప్పుడు హీరోయిన్ని విలన్ కింద చూపిద్దాం అనుకున్నారు. అది ఫస్ట్ నుంచి ఆయన చిన్న చిన్నగా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. సడన్ గా ఆమె విలన్ అని చూపించలేదు, సడన్ గా స్లో మోషన్ లో తిరిగి నేను రా విలన్ అన్నట్టు కాదు. ఫస్ట్ నుంచి ఆమె ఇంటెన్షన్స్ చూపించారు. వెరీ పర్సనలీ, అంతే కదా, పర్సనల్ గా వస్తేనే దట్స్ ఆర్ట్. క్రాఫ్ట్ అనేది ఆయన మెల్లగా ఇంప్లాంట్ చేసుకుంటూ వచ్చిండు చూడు, దట్స్ బ్యూటిఫుల్ రైటింగ్. నాకు సినిమా నచ్చకపోవచ్చు, కానీ ఆయన రైటింగ్ నాకు నచ్చింది. అది దట్ ఇన్స్పైర్డ్ మీ లాట్. దాని నుంచి నేను చాలా చేసుకున్నాను ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఈ సినిమాలో అది అప్లై చేసిన సార్ నేను. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా అఖిల్ మా తాతయ్యకి ఒంట్లో బాగాలేదు అఖిల్ అంటది, అవునా? తర్వాత లేదమ్మా వాళ్ళ తాతయ్యకి ఒంట్లో బాగాలేదు, ఫాదర్ వెళ్ళారు కంచిగారు వెళ్ళారు అని చెప్తాను. తర్వాత మా తాత చచ్చిపోయింది అంటదా. సడన్ గా చచ్చిపోతాము వరస్ట్ ప్లాన్. ఫస్ట్ నుంచి మనం సబ్ కాన్షియస్ గా మా తాతయ్యకి బాగాలేదు అని చెప్పాము ఆడియన్స్ కి. తర్వాత సీరియస్ అయింది, మా ఫాదర్ వెళ్ళారని చెప్పాం, చనిపోయాడని చెప్పాం. సో ఇట్లాంటి ఇలాంటి ఇంటర్వ్యూస్ నుంచి తెలుస్తాయి. ఇప్పుడు మనకి తాత చనిపోయాడు అనేది బీట్, కానీ సడన్ గా ఎట్లా పెడతావు? సబ్ కాన్షియస్ కామన్ సెన్స్ తో నువ్వు ముందు నుంచి ప్లాన్ చేయాలి. మిగతా సినిమాలు చాలా సినిమాలు చేశారు. సో అట్లా అలాగ హెల్ప్ అవుతాయి మనకి, ఐడియాస్ అలాగా రెసిప్రోకేట్ అవుతాయి. సో ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. తరుణ్ భాస్కర్ యూ కెన్ మేక్ ఎ ఫిల్మ్ ఇన్ 0 బడ్జెట్ అంటారు. ఫిల్మ్ స్క్రిప్ట్ని ఎలా మీరు ఫిల్మ్ స్క్రిప్ట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చెప్పారు, అలా రిజిస్టర్ చేసుకున్నాం. బీట్ టెక్నికల్, బీట్ ఎనీథింగ్ నాకు చాలా హెల్ప్ అయింది. సెట్లో ఎలాగుండాలి, హౌ టు హ్యాండిల్ పీపుల్ ఆన్ సెట్ అనే క్వశ్చన్స్ అడుగుతారు మీరు, అది చెప్తారు. డైరెక్టర్ ఏమున్నా సరే డైరెక్టర్ స్ట్రాంగ్ ఉండాలని చెప్తారు. సో ఇవన్నీ నిజంగా అప్లై చేసినాను. హ్యాపీ అండి. ఇప్పుడు బొమ్మలాట పెట్టినందుకు ఒక ఫుల్ సర్కిల్ అయ్యి మళ్ళీ మీరు ఒక సినిమా తీసే బ్లాక్ బస్టర్, మళ్ళీ మీరు దీంట్లో ఎంట్రీ ఇవ్వటం అనేది రియల్లీ క్రేజీ. నాకైతే చెక్ లిస్ట్. అవునా? టెడెక్స్ టాక్ ఇవ్వాలి, బొమ్మలాట ఒకటి, ఫిల్మ్ గీక్స్ అని ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయి చేసాడు అబ్బాయి కూడా, అతను బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్ అని అతను మీ మల్టిపుల్ టైమ్స్ చూసి. ఎప్పుడు తినేటప్పుడు నేనైతే ఇంటర్వ్యూస్ చూస్తా. ఎప్పుడు ఖాళీగా సినిమాలు చూడండి, ఇంటర్వ్యూస్ చూస్తే మంచిగా ఉంటుంది, టైం పాస్ అవుతుంది. క్రాఫ్ట్ గురించి మాట్లాడతారు, క్రాఫ్ట్ గురించి మాట్లాడే ఇంటర్వ్యూస్ ఫుల్ ఉంటాయి. నాదైతే కంప్లీట్ ఫుల్ సర్కిల్ మూమెంట్. అదే అఖిల్ అంటాడు కదా, ఒకప్పుడు నేను షాప్ లో ఎంప్లాయ్, నేను కూడా కెమెరా బ్యాగ్ షూట్ చేసి, అప్పుడు ఇంజనీరింగ్ ఎంత బ్యాక్లాగ్ లో వచ్చి ఇప్పుడు చూస్తే మన ఛానల్లో వెరీ మార్తాండ్. ఇప్పుడు ఒక 25-year-old ఒక యంగ్స్టర్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే అంటే అసలు నిజంగా మీకు ఏం వర్కౌట్ అయింది అనుకుంటున్నారు? బౌండ్ స్క్రిప్ట్ ఉండటం అడ్వాంటేజ్. మెయిన్ అదే బౌండ్ స్క్రిప్ట్. అక్కడ అంబియన్స్లు వినిపించట్లేదు, ఏం లేదు అంటే ఇంత దారుణం. అంటే సౌండ్ లేకపోతే సినిమా లేదు, టు బి ఆనెస్ట్. ఇంకోటి సౌండ్ డిజైనర్ సినిమా లేదు. కరెక్ట్ గా సౌండ్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. కరెక్ట్ గా మనకి 50% విజువల్ అయితే 50% సౌండే. మ్యూజిక్ అంతా పక్కన పెడితే, మ్యూజిక్ లేకపోతే ఖాళీగా ఉంటది.
షార్ట్ ఫిల్మ్స్ కి సినిమాకి తేడా అదే. షార్ట్ ఫిల్మ్ లైట్ తీసుకుంటారు, సౌండ్ అంబియన్స్ వితౌట్ మ్యూజిక్ కూడా వర్కౌట్ చేయొచ్చు. అంటే డోంట్ లూజ్ యువర్ ఆనెస్టీ. ఇప్పుడు వాడి చేస్తున్నాడని మనం అది చేయడము, ఆయన ఈ డప్పులు వాడుతున్నారని ఈ డప్పులు వాడడం, ఆయన ఇదే శాంపుల్ వాడడం మనం వాడడం. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ దేర్ సౌండ్స్ ఆర్ దేర్ ఒరిజినాలిటీ. మనం రాసుకున్న దాన్ని ఈజీగా పొల్యూట్ అవడానికి చాలా వస్తాయి రీజన్స్. వాటన్నిటిని ఆపాలి మనం. డూ వాట్ ఎవర్ యూ డూ, బట్ నీ స్క్రిప్ట్ కాపాడుకోవాలి. కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. అవునా? ఆల్రెడీ చేసినావు కదా. సింజిత్ కి నా నరేష్ నచ్చదు. నా కోపం వచ్చేస్తుంది, ఏంటి ఇలా చెప్తున్నాడు, ఇంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రాసాడు, ఫోన్ ఇట్లా ముందు పెట్టుకున్నాడు, పెట్టుకుని ఇట్లా ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. ఇలా ఇప్పుడు అయిపోయాడు, ఇప్పుడు నేర్చుకున్నాడు. మా ఫస్ట్ మీటింగ్ లేపేస్తా నీ స్క్రిప్ట్ అన్నాడు ఫస్ట్. నువ్వే తమ వల్లే మనోడు మళ్ళీ పాస్ అంటే నేను మ్యూజిక్ డౌన్ చేయాలి. హై లెవెల్ మధ్యలో మ్యూజిక్ ఏంటని నాకు అర్థం కాదు. ఇంకొక శబ్దం యాడ్ చేయాలంటే ఇప్పుడు యాడ్ చేయాలి. థ్యాంక్ యూ మార్తాండ్, థ్యాంక్ యూ సింజిత్, థ్యాంక్ యూ అండ్ సారీ లేట్ వచ్చి. లైట్ వెలిగింది. సో ఫోన్ అందులో మన ఫోన్ సీన్ లాగా మార్నింగ్ నైట్ అయినట్టు, మార్నింగ్ నుంచి నైట్. ఇప్పుడు రివర్స్. ఏం చేయాలి అలాంటి సార్? ఏం చేయాలి? ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ నాకు చాలా సాటిస్ఫైయింగ్ గా, ఫుల్ఫిల్లింగ్ గా ఉంది. అంటే బొమ్మలాట స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పుడు దాకా చేస్తున్నాం, ఆన్ అండ్ ఆఫ్ సీజన్స్ వైజ్ ఇలాగా కుదిరినప్పుడు. కానీ వీళ్ళతో చేయటం అనేది నాకు, అంటే నేను బొమ్మలాట మొదలెట్టిన పర్పస్ సర్వ్ అయినట్టు అనిపించింది. డైరెక్ట్గా సింజిత్ అసోసియేటెడ్ విత్ అస్ ఇన్ అవర్ కోర్ టీమ్ అయితే, ఇండైరెక్ట్గా మన ఇంటర్వ్యూస్, మన పర్టికులర్ క్రాఫ్ట్ బైట్స్ ఇవన్నీ చూసి సాయి మార్తాండ్ ఎక్కడో ఇన్స్పైర్ అయ్యి ఆ పర్టికులర్ ఇన్స్పిరేషన్ను తను కథగా మార్చుకుని కథ తీయటం, తర్వాత అది ఒక బ్లాక్ బస్టర్ అవటం, ఇవన్నీ చాలా వెరీ ఫుల్ఫిల్లింగ్గా ఉన్నాయి నాకు. ఇన్స్పైరింగ్ ఏంటంటే ఇలాంటి చాలా చెయ్యాలి. చాలా ఎక్కడొక్కడో ఉన్న పీపుల్, వాళ్ళకి ఇండస్ట్రీ యాక్సెస్ లేకపోయి ఉండొచ్చు, నెట్వర్క్ లేదు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కేవలం మనం ఇలా వర్చువల్గా వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో టేక్ అవేస్కి వస్తే ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది బౌండ్ స్క్రిప్ట్ ఉండటం. సాయి మార్తాండ్ ఇందులో చెప్పింది, బౌండ్ స్క్రిప్ట్ అనేది ఒక బోనస్ కాదు, దట్ షుడ్ బి ద బేస్ లైన్. అసలు అక్కడి నుంచే కథలన్నీ మొదలవుతాయి. అతని కథ మొదలైంది అక్కడి నుంచి. త్రూ అవుట్ అతనికి ఎవరో రెస్పాండ్ అయినా బౌండ్ స్క్రిప్ట్ ఉంది, 180 పేజెస్ ఉంది అనే దానికి రెస్పాండ్ అయ్యారు అనేది వన్ ఆఫ్ ద కీ టేక్ అవేస్. సో మీరు బౌండ్ స్క్రిప్ట్ క్రియేట్ చేసుకోండి, ఆ బౌండ్ స్క్రిప్ట్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్, బీయింగ్ హానెస్ట్. సో మీరు ఏదైతే చేస్తున్నారో కథ, దానికి స్టిక్ అయ్యి హానెస్ట్గా ఉండండి, మిగతావన్నీ అవే జరుగుతాయి. అండ్ సౌండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఇస్తారు, కథకి ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ సౌండ్ అనే డిపార్ట్మెంట్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ సౌండ్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెగ్లెక్టెడ్ క్రాఫ్ట్ ఏంటంటే సౌండ్ డిజైన్. సో ఫోకస్ ఆన్ ఇట్. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రొటెక్ట్ యువర్ విజన్. సో యూజువల్గా మీ విజన్ లూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ సజెషన్స్ ఇవ్వచ్చు, ఒకసారి బడ్జెట్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా యాక్టర్ ఇష్యూస్ అవ్వచ్చు, రకరకాలు ఉంటాయి. కానీ మీరు ఏది రాస్తున్నా, ఏది తీస్తున్నా, మీరు ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి, ఇవి నెగోషియబుల్ థింగ్స్, ఇట్లా నేను కాంప్రమైజ్ అయినా పర్వాలేదు. కానీ కొన్ని నాన్ నెగోషియబుల్ థింగ్స్ ఉంటాయి. ఈ కథ ఇలా చెప్పాలి, ఇలా చెప్తేనే కరెక్ట్ అనేది. ఆ నాన్ నెగోషియబుల్ థింగ్స్ ఏంటి అనేది మీరు ముందు ప్రొడ్యూసర్తోని, యాక్టర్స్తోని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. సో లిటిల్ ఆర్ట్స్ జరిగింది అదే. నేను బెంగళూరులోనే తీయాలని తను అన్నప్పుడు, ఒక పర్సనల్ రీజన్ ఉంది తీయాలంటే, అది ముందు నుంచి కన్వే చేయటం వల్ల ప్రొడ్యూసర్ కూడా అతను ఓకే చెప్పారు. సో ఇలాగ మీ విజన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, కాంప్రమైజ్ కూడా అవ్వాలి, ఎక్కడ అవ్వచ్చు, ఎక్కడ అవ్వకూడదు అనేది క్లారిటీ ఉంటే యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ విజన్. అండ్ ఫైనల్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే త్రూ అవుట్ ఇంటర్వ్యూ వీళ్ళు ఒకరినొకరు కొట్టుకోవటం,
సో సెట్లో కూడా అలాగే ఉన్నారని అర్థమవుతుంది. లేదు ఇది కరెక్ట్ అది కరెక్ట్ అంటే వాళ్ళిద్దరు ర్యాప్, వాళ్ళిద్దరు కెమెరాడరీ అది ఎంత బాగుందంటే ఫర్ ద గ్రేటర్ గుడ్. అంటే ఇవన్నీ కేవలం నాది కరెక్ట్ నీది కరెక్ట్ అని కాదు, ఫైనల్గా ఫిలిం బాగుండాలి. సో ఫైటింగ్ ఈచ్ అదర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫిలిం, ఫర్ బెటర్ ఫిలిం అనేది ఎప్పుడు మంచిదే. సో హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫైట్స్ ఇన్ యువర్ ఫిల్మ్స్. ఇదంతా జరగాలంటే మీకు రైట్ టీమ్ ఉండాలి. వీళ్ళిద్దరికీ ముందు నుంచి కనెక్షన్ ఉండి వీళ్ళు ట్రావెల్ అయ్యి ఒక పర్సనల్ జర్నీ ఉంది కాబట్టి ఈ ఫైట్స్ అన్నీ బాగున్నాయి. సో అది జరగాలంటే మీరు టీముని ఫామ్ చేసుకోవటం ముందే జరగాలి. సో ప్రతి డిపార్ట్మెంటుని టీంలో మనం అలా కుదరకపోవచ్చు, కానీ ఏదైతే హెచ్ఓడీస్ ఉంటారో, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, కెమెరా హెచ్ఓడి, కెమెరామ్యాన్, లేదా ఒక్కొక్క దానికి ఒక డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు. అట్లీస్ట్ అందులో 2-3 కీలకమైన వాటికి మీరు ఫ్రెండ్షిప్ చేసుకోగలిగితే ముందు నుంచి, దట్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ యాడ్ ఆన్ టు యువర్ ఫిల్మ్. సో ఫైట్ ఫర్ విజన్ అండ్ ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ డ్రీమింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.